పదం శ్రీరాంజనేయం అంజనీ కుమారం అంజనీ కుమారం శ్రీరాంజనేయం అంజనీ కుమారం అంజనీ కుమారం వాయుకుమారం వానరవీరం వానరవీరం వాయుకుమారం వానరవీరం వానరవీరం శ్రీరాంజనేయం అంజనీ కుమారం అంజనీ కుమారం రాజారామం నమో నమో సీతారామం నమో నమో సీతారామం నమో నమో రాజారామం నమో నమో సీతారామం నమో నమో మారుతిరాయం నమో నమో వానరవీరం నమో నమో వానరవీరం నమో నమో శ్రీరాంజనేయం అంజనీ కుమారం అంజనీ కుమారం వాయుకుమారం వానరవీరం వానరవీరం శంకర సంభవ నమో నమో సుగ్రీవ సచివ నమో నమో శంకర నమో నమో సుగ్రీవ సచివ నమో నమో శ్రీరామదూత నమో నమో సంజీవనాయ నమో నమో శ్రీరామదూత నమో నమో సంజీవనాయ నమో నమో శ్రీరాంజనేయం అంజనీ కుమారం అంజనీ కుమారం వాయుకుమారం వానరవీరం వానరవీరం దైత్యకులాంతక నమో నమో లంకాదాహక నమో నమో లంకాదాహక నమో నమో అక్షమంతక నమో నమో ఆర్తి వినాశక నమో నమో శ్రీరాంజనేయం అంజనీ కుమారం శ్రీరాంజనేయం అంజనీ కుమారం వాయుకుమారం వానరవీరం వానరవీరం వజ్రశరీర నమో నమో వారిధిలంధర నమో 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 వజ్రశరీర నమో నమో వారిధిలంధర నమో నమో సింహిక భంజన నమో నమో శ్రీ హనుమంత నమో నమో శ్రీ ఆంజనేయం అంజనీ కుమారం అంజనీ కుమారం
వానరవీరం వానరవీరం వాయుకుమారం వానరవీరం అరణ్యవాసాన్ని చేసినటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఋషులందరికీ కూడా ఒక మాట ఇస్తాడనమాట. ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి రాక్షసములందరికీ కూడా నేను నిర్జరిస్తాను, అంటే వాళ్ళందరినీ కూడా చంపివేస్తాను అని వాళ్ళందరికీ మాట ఇస్తాడు. అప్పుడు సీతమ్మ తల్లి కూడా వెనక ఉంటుంది కదా, అమ్మ అంటుంది అసలు మనకి ఎటువంటి సంబంధం లేదు అంటే ఆ ఋషుల్ని వారు బాధపడుతున్న మాట వాస్తవమే అయినా కూడా ఆ దండకారణ్యంలో ఉండేటటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ఏం సంబంధం? వాళ్ళందరినీ చంపేయడానికి మీరు మన శత్రువులు కాదు కదా. కాబట్టి మనల్ని ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా బాధ పెట్టారా అంటే లేదు. కానీ ఋషులందరికీ ఎందుకు మాట ఇచ్చారు అని ఒక ధర్మ సందేహాన్ని మరి సంధిస్తుంది అమ్మవారు. ఎవరండి? సీతామాతే. మనం అనుకున్నాం కదా సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించారు
ఇచ్చాడు రాముడు? రాముడు బుద్ధి లేదా? అలా ఆటోని అగ్ని తోసేస్తారా అని మనం అడుగుతుంటారు కదా మామూలుగా. అబ్బో, సీతమ్మ ఎన్ని ప్రశ్నలు వేస్తుందో తెలుసా మీకు? ఏకి పాడేస్తుంది అన్నమాట చెప్పాలంటే. ఎవరిని? రాముడే. ఎందుకంటే అస్సలు మీరు ఎలా మాట్లాడుతున్నారయ్యా అంటే అజ్ఞాని మాట్లాడతాడే, అవివేకి మాట్లాడతాడే, సామాన్యమైనటువంటి మనుషులైనా బాగా ఆలోచిస్తారేమో కానీ రామా, ఈ విషయంలో మాత్రం నువ్వు మాట్లాడే మాటలు నాకు చాలా అసందర్భంగా ఉన్నాయి. అసలు రాముడమైనా నాకు చాలా సంశయంగా ఉంది నేను చూస్తూ ఉంటే అంటుంది అనమాట. మనం అంటాం సీత అగ్ని ప్రవేశం ఎందుకు చేయించారు కాబట్టి, కానీ అమ్మవారి అడుగుతుంది ఎవరిని? రామయ్యని. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, రావణాసురుడు చనిపోయిన తర్వాత సీతమ్మ తల్లిని అందంగా అలంకరణ చేసి మామూలుగా అయితే రాజస్థాని చక్కగా ఒక పద సిస్టంలో పల్లకిలో తీసుకురావాలి కదా ఎవరు చూడకుండా. అది పద్ధతి కదా అప్పట్లో. రాముడు అంటాడు అందరికీ కనిపించేలా. అంటే ఎవరెవరికండి? రాక్షసులకి. ఎవరుంటారు యుద్ధరంగంలో? వానరులు కాలే కదా, సుగ్రీవుడు మొదలైనటువంటి విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా అందంగా అలంకరణ చేసి పట్టు వస్త్రాలు కట్టి బంగారాభరణాలు పెట్టి చక్కగా అలంకరించి తీసుకురమ్మంటాడు. వీళ్ళేమనుకుంటారు అంటే పాపం చాలా కాలం అయిపోయింది కదా సీతమ్మ తల్లి, అసలు ఆవిడ స్నానమే లేదు లంకారాజ్యంలో. మన సుందరకాండలో వస్తుంది తర్వాత. మరి ఎందుకు ఇలా చెప్పాడు రాముడు అంటే సీతమ్మ అంటే ఎంత ప్రాణమో కదా అనుకుంటారు అందరూ. అనుకుంటే వచ్చిన తర్వాత రాముడు ముఖం చూస్తే ఎలా ఉన్నాయా అంటే అస్సలు పలకరిస్తే కొట్టేద్దామా అన్నట్టుగా ఉందంట. రాముడి దగ్గరికి వెళ్ళి రామ అంటే గట్టి తిట్టేస్తాడేమో అనేటటువంటి భయంతో అందరూ దగ్గర కూడా వెళ్ళలేదట. సీతమ్మ తల్లి వచ్చిన దగ్గరికి. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాయా అంటే ఆవిడ వైపు కూడా చూడట్లేదు. ఇదేమిటి ఎంత యుద్ధం చేసి ఇంత కష్టపడి ఎన్నో ఏ ప్రయాసాన్ని కూడా మరి వారిని నిర్మించి ఇంత చేస్తే కూడా ఈయనేంటి ఇలా ఉంటాడని అందరికీ భయం వేసిందట. విభీషణుడి దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేసింది, అలాగే లక్ష్మణస్వామికి భయం వేసింది, సుగ్రీవుడికి ఇంకా కూడా భయం వేసింది. ఆఖరికి సీతమ్మ తల్లి మాట్లాడుతుంది. సీతమ్మ తల్లితో అంటాడు రాముడు ఏంటంటే సీతమ్మ సీత అంటాడు అని, నీకు ఇష్టమైనటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. ఆవిడ ఆశ్చర్యపోతుంది, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి. ఎవరికి ఆశ్చర్యం కలుగుతుంది కదా. అప్పుడు అసలు సీతమ్మ ముఖమై కూడా తేలిపాగా చూడడు. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావు రామా, అసలు నువ్వు మాట్లాడే మాట్లాడేవి స్త్రీ భర్త ఉండగా మరొక పురుషుడి దగ్గరికి ఆశ్రయం కోసం ఎందుకు వెళ్ళాలి? నేనే తప్పు చేశాను అని ఆవిడ ప్రశ్నించింది. మనం ఏమనుకుంటామంటే వాల్మీకి రామాయణం మనం చదవదు కాబట్టి అప్పుడు సీతమ్మ ఏమనుకుంటే అగ్ని ప్రవేశం చేసేస్తున్నామో, ఎంత మంచివాడు కదా, ఆడపిల్లలకి ప్రొటెక్షన్ లేదు, సీతమ్మ ఏమీ మాట్లాడలేదు అనుకుంటాం కదా. ఏంటి మాట్లాడుతుందో సీతమ్మ అంటుంది, నేనేమి తప్పు చేశాను రామయ్య అని మాట్లాడు. అప్పుడు ఆయన అంటారు అనమాట, నీవు మరి దశకంఠుడి యొక్క స్పర్శ నీకు తగిలింది కాబట్టి అలాంటి స్త్రీని నేను దగ్గరికి రానివ్వను. ఖచ్చితంగా ఉంది రామాయణం. అయితే ఆవిడని ఆయన వచ్చి నన్ను ఎప్పుడైతే మామూలుగా అయితే మనకి ఏదో విమానం మీద పట్టుకెళ్ళిపోతున్నట్టుగా సినిమాల వాటిల్లో చూపిస్తూ ఉంటారు కదండి. మామూలుగా భూమిని చీల్చుకుని ఆమె భూమిపై ఎక్కించుకుని ఆ ఖండాన్ని అలాగే చేతులతో మోసుకుపోతున్నట్టుగా మరొక సినిమాలో చూపిస్తూ ఉంటారు. యాక్చువల్గా సీతమ్మ తల్లిని పట్టుకునే పోయాడు ఆయన, భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. మరి స్పర్శ తగ్గింది కదా. అయితే సీతమ్మ అంటుంది, ఆ సమయంలో నాకు స్పృహే లేదు, ఓకేనా. అయితే నేను ఆయన స్పర్శ నాకు తగిలింది కరెక్టే, కానీ నా మనసు ఎక్కడుంది? నా మనసు మనసావాచ కర్మల 24 hours ఎవరి దగ్గర ఉంటుంది అంటే నీ దగ్గర ఉంటుంది. కాబట్టి నేనే తప్పు చేస్తాను
లక్షణాలు ఇవేనా అని ఆవిడే ప్రశ్న వేస్తుంది. అప్పుడు రామయ్య అంటాడు, ఏమంటాడయ్యా అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు అనమాట. చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఏంటంటే రాముడికి తెలియదు సీతమ్మ అంటే ఎవరు, తెలియకుండానే ఎవరైతే పరీక్షలు పెడతాడు ఆయన. ఎందుకంటే రాబోయేటటువంటి వాళ్ళు నెక్స్ట్ అయోధ్య రోజు మరి అనడం జరిగింది కదా. ఇక్కడ పునీతురాలు అయినప్పటికీ కూడా ఇక్కడ చాకలవాడు అన్నవాడు అంటారు చూసారా, చాకలవాడు కాదు, అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నారు. మేధావుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా అందరూ మాట్లాడారు తర్వాత. కానీ ఇక్కడ ఉన్నది ఎవరైనా అంటే వానర బరువు కాదు, రాక్షసులు అంటే కదా అయోధ్య ప్రజలందరూ ఇక్కడ లేరు కదా. ఆ విషయాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఏమంటే కళ్ళల్లో కలగ వచ్చింది ఒక వ్యక్తికి. ఆయన దీపాన్ని తేలిపారా చూడలేడు కదా అంటాడు. మీకు ఎగ్జాంపుల్ అవుతుందా, కళ్ళల్లో నలక పడింది లేదా కళ్ళగా వచ్చింది. అలాంటి వాళ్ళు దీపాన్ని తేలిపారా చూడగలుగుతారా? మస్తుగా కనిపిస్తుంది అనమాట. దోషం ఏముంది, దీపంలో ఉందా నా కళ్ళల్లో ఉందా? చూసేటటువంటి వాడి యొక్క కళ్ళల్లో దోషం ఉందా, దీపంలో దోషం ఉందా? అంటే ఇక్కడ చెప్పకనే చెప్పాడు ధర్మగర్భంగా. అంటే తల్లి నీకు ఎటువంటి దోషము లేదు, కానీ దోషభూయిష్టమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము. అది త్రేతాయుగం. ఇప్పుడు ఇంకా కలియుగం, ఇంకా కష్టాలు ఎక్కువ ఆడపిల్లలకి, అవునా? అందుకని రేపు పొద్దున ఎవరైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పాలి కదా. ఇంకా సీతమ్మ ఏం మాట్లాడలే, ఇంకా మరో మాట్లాడాలి. లక్ష్మణస్వామి చితి పేర్చు అన్నది. లక్ష్మణస్వామి అడిగిపోయాడు, ఇదేంటిది? సీతమ్మ అంటే ఎంతో ప్రేమ భక్తి కదా లక్ష్మణస్వామికి. అలాంటిది అగ్ని పునీతురాలైంది. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే అంటారు. అంటే అగ్నిని మరొక అగ్ని కాల్చలేదు కదా. తెలుస్తుందా? ఫలానా చోట ఇంకొక అగ్ని మరొక అగ్ని ఫైర్ యాక్సిడెంట్ లో పోయాయి అంటారని ఎవరు రాస్తారు పేపర్లో. ట్రైన్ గుర్తుకొని వచ్చాయంట కదండి, బస్సు గుర్తుకొని చచ్చిపోయాడంట అని మనం చూసుకుంటాం. కానీ అగ్ని కలిపి ఫైర్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడంట అనేది ఉంటుందా? అగ్నిలోనే కలిసిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ సీతమ్మ ప్రతి విషయంలో కూడా మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. అందుకే ఈ ఋషులందరూ కూడా మనకేమని ఏం చేశారు, వాళ్ళందరినీ చంపేస్తామనుకున్నాం అంటే అప్పుడు రామయ్య అంటాడు ఏంటంటే ఈ ఋషులందరూ కూడా నా స్వరూపాలే, నేను వచ్చింది వాళ్ళ సంరక్షణ కోసమే వచ్చాను ఇక్కడికి. అయోధ్యపుర పట్టణాన్ని వదిలిపెట్టేసి నేను అరణ్యవాసం చేయడానికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? ఈ ఋషులందరినీ కూడా రాక్షసుల బారి నుండి తప్పించడం కోసమే. కాబట్టి ఇక్కడ మరి ఎప్పుడైతే శూర్పణఖ అదే సమయంలోనే రావడం జరిగింది. ఈ శూర్పణఖ ఎవరైనా అంటే సాక్షాత్తు గారు రావణాసుడి యొక్క చెల్లె. ఈ రావణాసుడు ఎలాంటి వాడు అయ్యానంటే పొరపాటున శూర్పణఖ యొక్క భర్తను చంపేశాక రావణాసుడే. ఆవిడ ఏడ్చిందట, అన్నయ్య నా భర్తను చంపేస్తే తప్పుగా ఎలా చేస్తావాలంటే, అమ్మా నీకేం ఇబ్బంది లేదు, నీకు ఎవరు కష్టాలు ఇష్టారాజ్యంగా ఇష్టం ఎవరైతే కష్టాలు వాళ్ళంటే పోతూ ఉండు, మనకేమి వాయు వస్తువులు లేవు, మనకి నీతి సూత్రాలు మనమేమి పాటించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇదంతా కూడా అమెరికా కల్చర్. లంకా కల్చర్ ఏంటి? అమెరికా కల్చర్. ఓకేనా? అమెరికా, లంక ఇవన్నీ విచ్చలవిడిగా ఉంటాయంట వ్యవహారం. ఉంటుందా? 60+ వాళ్ళు వెళ్ళి భార్య భర్తలు వెళ్ళి అక్కడ షష్టి పూర్తితో లేకపోతే మళ్ళీ ఇంకోసారి వివాహం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. మీరు ఎన్నో వివాహం అని అంటారు, లేదండి మాకు ఫస్ట్ వివాహం అంటే అవునా అంటారు వాళ్ళు. ఎందుకంటే వారు ఎంతమంది అయినా కూడా మార్చేయచ్చు కదండి. అందుకని ఇక్కడ మరి సీతమ్మ తల్లి అక్కడే ఉంది. శూర్పణఖ వచ్చింది, అందమైన స్త్రీ వేషంలో వచ్చింది. వెంటనే రాముడు చూసింది, అబ్బా ఏ అందంగా ఉన్నాడు ఆయన అనుకుంది. అనుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అంటే రాముడు ఏమన్నాడని, నాకు ఆల్రెడీ భార్య ఉన్న
పట్టుబడతారు కానీ మళ్ళీ ఈ టైంకి వెళ్ళిపోయింది. ఆయన అంటే నేనే నా భార్య వదిలిపెట్టేసి ఒక సేవకులాగా మా అన్నయ్య ఉదాహరణ కోసం అడవిలో ఈ వ్యాపారంలో ఆడుతున్నాను, నన్ను వివాహం చేసుకుని నువ్వే సుఖపడతావు కాబట్టి కావాలంటే నువ్వు ఆయనే ప్రయత్నం చేసుకోవాలన్నాడు. మళ్ళీ ఆయనే వెళ్ళింది. ఎటు తిరుగుతుంది అటు తిరుగుతుంది, ఎటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. అంటే ఆవిడకి ఏ మాయ వలస లేదనమాట. ఇలాంటి వాళ్ళే ఎవరయ్యా శూర్ప నఖం అంటారు. శూర్ప అంటే వెరీ షార్ప్, నఖ అంటే గోల్డ్, అంటే తీవ్రమైనటువంటి గోల్డ్ కలిగినటువంటి ఆవిడ నఖం అంటారు ఆవిడకి పేరు. చివరికి ఆవిడకి ఈ అవగాహన వల్లే కదా మీరు నన్ను ఈ విధంగా అటు ఇటు తిప్పిస్తున్నారు, ఈవిడే చంపిస్తూ పడైపోతున్నారు. సీతమ్మకి వెళ్ళి గొంతు పట్టుకోబోయింది, గొంతు తీసుకెళ్ళింది. ఈ లోపల పరిగెత్తుకుంటూ లక్ష్మణ ఇంకా జాప్యం చేయకురానైనా అనగానే ముక్కు చెవులు కోసి పడేశారు. అవునా? లోపల దివ్వమానుకుంటూ పరిగెత్తింది. ఎక్కడికయ్యా? లంకరాజ్యానికి వెళ్ళిపోయింది. రావణాసుడికి డైరెక్ట్ అంటే కదా పుట్టలేదు కదా ఆవిడకి. అన్నయ్య అన్నయ్య ఇంకా రక్తం ఓడిపోతుంది, ఎవరమ్మా నీకు అన్యాయం చేసింది, ఎవరమ్మా ఈ ముక్కు చెవులు కోసేసారంటే అప్పుడు చెప్పిందండి ఆవిడ, సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ క్షీరకృష్ణాదినాంబరౌ అంటుంది. ఎందుకు పనికిరాని వాళ్ళు రామలక్ష్మణులు నాకు విధంగా చేశారని చెప్పాలి కదా. ఆవిడ చెప్పడం అలా చెప్పిందయ్యా అంటే కరుణౌ రూప సంపన్నౌ, చూడడానికి ఎవ్వరంలో ఉన్నారు, మంచి అందంగా ఉన్నారు. తరుణం రూప సంపన్నం ఏమన్నారు ఇక్కడ అంటే విశాలాక్షం. మరి కళ్ళు ఎలా ఉన్నాయ్యా అంటే అసలు దీర్ఘమైనటువంటి కళ్ళు, అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆ రాముడు ఉన్నాడనయ్యా. అయితే ఆ రాముడి పక్కన ఒక ఆవిడ ఉంది. ఏ అందంగా ఉందో తెలిసిన ఈ భూ ప్రపంచంలోనే అలాంటి స్త్రీని నేను చూడలేదు. ఆ స్త్రీ కోసము ఈ కోసము తీసుకురావడం కోసం వెళ్ళాను. వెళ్తే నాకు ఈ శాస్త్రం చేస్తారు. ఎవరి కోసం వెళ్ళిందండి ఆవిడ? మనకు తెలుసు కానీ రావణాసుడు తెలియదు కదా. పాప ఆయన అనుకున్నాడు, అయ్యో చెల్లి నా కోసం నువ్వు ఇంత ప్రయత్నం చేస్తే నీ ముక్కు చెవులు కుదుస్తారా వాళ్ళు మొత్తం పడతారు అన్నాడు కదా. ఇంకా కరదూషణాలు అందరూ వచ్చారు, 14,000 మంది, వాళ్ళందరినీ చంపబడేశారు. ఇది వెరీ ఫస్ట్ టైం సీతమ్మ రాముని యొక్క పరాక్రమాన్ని కళ్ళతో చూసిందంట. ఓయ్ మామూలు చుట్టూ ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్ వాళ్ళ తల్లి దగ్గర పిల్లవాళ్ళలాగే ఉంటాడు, కానీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకోండి వాళ్ళ కూడా ఉందనుకున్నాము బయలు గోడ అని ఎప్పుడు తెలుస్తుంది తల్లికి. కలెక్టర్ గారితో పాటు ఒక 2 రోజులు ట్రావెల్ చేసి తెలుస్తుంది. అవునా? కాబట్టి సీతమ్మ కూడా విన్నది కానీ మారించే స్వభావాన్ని అనే స్వభావాన్ని తాటని ఎదురించినప్పుడు వింటూ ఉన్నది కానీ కళ్ళగా చూడలేదు కదా. అబ్బా ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా ఏం పరాక్రమం కూడా అని రాముడి శరీరం అంతా కూడా వాళ్ళు కూడా చిత్రం చేస్తారు కదా. పడిపోయినట్టు రాముడు కూడా ఆ సమయంలో వాళ్ళందరూ చంపేసిన తర్వాత ఆ చెట్టు చాటు దూరంగా ఉన్నది చూస్తుందా తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి రాముని ఆ ముళ్ళందరూ ఉన్నా కూడా వెళ్ళి ఆరోగ్యం చేసేస్తుందట, భయపడకుండా సిగ్గుపడకుండా. ఎందుకంటే రాముడికి ఇలా కష్టం కలిగింది కదా, రక్తం ఓడిపోతున్నాడు కదా, బాధతో వెళ్ళి ఆయన గౌరవించుకుంటే తర్వాత సిగ్గుపడిపోయిందంట. మనకి అరణ్యవాసంలో వస్తుందన్నమాట తల్లి. అప్పుడు చూసిందన్నమాట రాముని యొక్క పరాక్రమం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ కళ్ళారా చూసిన అంత శక్తివంతుడైన విషయం తాను గమనించినా కూడా రావణాసుడు వచ్చినారని మరి ఎత్తుకుని వెళ్ళే ముందు లక్ష్మణస్వామి చెబుతున్నారు కూడా వినకుండా మారీచ మాయలో పడిపోయింది. ఇదే మాయ అంటే కళ్ళారా చూసింది. కానీ మనిషి ఎమోషనల్ అయినప్పుడు ఎంత మంది చెప్పినా కూడా వినాలంట. ఆ మారీచుడు ఏం చేస్తాడు? హా రామ అన్నాడు, హా లక్ష్మణ అన్నాడు, హా సీత అన్నాడు. ఎప్పుడైతే హా సీత హా లక్ష్మణ అన్నాడో ఇవిడ ఎమోషనల్లీ ఇంటలెక్చువల్ లెవెల్ పడిపోయింది, ఎమోషనల్ లెవెల్ పైకి వచ్చింది. అందుకే
అసలు భాషలో అడుగుతుందండి పాప లక్ష్మణ స్వామి. నువ్వు ఏదో వాంఛించి రాముడు వెంట నా వెంట నువ్వు వచ్చి ఆపేసరికి ఆయన ఏం చేస్తాడు పాపం? జరగాల్సినటువంటి విధి అలా ఉన్నట్లు ఆయన మాత్రం ఏం చేస్తాడు? చెప్పానుగా 3 లక్షల ఎకరాలు 3 గీతలు అంటే అయిపోయింది. గీత దాటేసిందంటే అయిపోయింది, ఇంకా సాధనలో కింద పడుతుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయింది సీతమ్మ. అయితే చెప్తారు ఏంటంటే, స్వామి కొంచెం ముందుకు వెళుతూ ఋష్యశృంగ ఋష్యముఖ పర్వతం, దానికన్నా ముందు మరి శరభంగుడు సుతీక్షుడు మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. శబరిమాతను కూడా ఉద్ధరించాడు. అంతా అయిన తర్వాత మరి నెక్స్ట్ ఈ యొక్క సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం పైన వీళ్ళిద్దరు వస్తూ ఉంటే, ముందే చెప్పాను కదా, ఖడ్గాలన్నీ నడుముకి చుట్టుపడి ఉన్నాయి కదా, పలుగు పాలన ఉంది. అలాగే రాముడి చేతిలో ఏముందండి? కోదండం ఉంది. భయం వేస్తుంది అనమాట. నాచర్లేమో కట్టుకున్నారు. ఈయనకి ఏం భయం వేస్తుంది అంటే, వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ఆయన తల వేయి ఒక్కలవుతుంది కాబట్టి ఆయన కాకుండా బలమైనటువంటి వాళ్ళు ఎవరో ఆయన స్నేహితులు అయిపోయి ఉంటారు, వాళ్ళని నన్ను పంపించేసి నన్ను చంపించేద్దామని ప్రయత్నం చేస్తున్నాడని ఆయన వణుకుపోతున్నాడు. వణకడమే ఇంకా చెప్పాలంటే. ఒక మహారాజు వణికితే మంత్రి ముందు ఎలా ఉంటుంది చెప్పండి? అవునా? ఆంజనేయ స్వామి అంగదుడు కాదు, ఆంజనేయ స్వామి మిగతా మంత్రులంతా ఉన్నారు కదా ఈ సుగ్రీవుడికి, వాళ్ళందరి ముందు మహారాజు వణికితే ఎలా ఉంటుందండి? మహారాజు రక్షించారు అందరినీ, కానీ ఈయన వణుకుతున్నాడట. దేనిపైన వణుకుతున్నాడైనా? ఋష్యముఖ పర్వతం పైన. ఆంజనేయ స్వామి ఏమన్నాడంట అంటే, ఎందుకయ్యా నాయన అలా వణుకుతావయ్యా, భయపడకయ్యా అన్నాడు అనమాట. మొట్టమొదటి పదము వాల్మీకి యొక్క మహర్షి యొక్క రామాయణంలో హనుమత్ ద్వారా వచ్చినటువంటి పదం ఏమిటి అంటే భయపడొద్దు. కాబట్టి ఇక్కడ మన భయాన్ని తీర్చివేసేటటువంటి గొప్ప శక్తి ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి. అందుకే భయపడుతున్న పిశాచాల బారి నుంచి రక్షించుకోవాలనుకున్నా, మనకి ఆంధ్రాలో ప్రసాపురం అనే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఆ దేవాలయాల్లో కొంచెం పుచ్చిపట్టిన వాళ్ళు, బుద్ధి సరిగ్గా లేనటువంటి వాళ్ళు కదండి, అజాడ్యం బాగుపడుతున్న హనుమా స్మరణాత్ భవేత్ అంటారు చూసారా? అక్కడికి వెళ్ళి రాత్రంతా నిద్ర చేస్తారు. ప్రసాపురం అనే పుస్తకాల్లో చదువుకుంటారనమాట. అక్కడ నిద్ర చేస్తారు స్వామి దగ్గర. ఎందుకని చెప్పండి? ఈ బాధలు భయాలు కుషాచాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయట. ఎందుకని ఇక్కడ సుగ్రీవుడి యొక్క భయాన్ని తీర్చివేయడానికి ప్రయత్నం చేస్తాడు హనుమ కదండి. అందుకని చూడండి, కౌతుష్వ మహాత్మానౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవస్య శంకితో బాత్. అంటే ఎప్పుడైతే రామలక్ష్మణులైనటువంటి ఇద్దరికి కూడా సుగ్రీవుడు చూశాడో ఆయనలో భయం మొదలైపోయింది. అయితే తదస్తు భయ సంత్రస్తం వాలిక్షుషంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః. అంటే వాక్యకోవిదుడైనటువంటి ఆంజనేయ స్వామి, ఓ సుగ్రీవా, తతస్తు భయ సంత్రస్తం, ఎందుకు ఈ విధంగా ఒడిగిపోతున్నావు? విషయాన్ని తెలుసుకోకుండా అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడద్దు. కాబట్టి ఒక మంత్రి ఎవరిని భయపడద్దని చెప్తున్నాడండి? ఒక రాజునే భయపడద్దు అంటాడు. ఎవరి మంత్రి ఎవరు రాజు ఇప్పుడు చెప్పండి దీన్ని బట్టి. కాబట్టి ఆయన ఇంకా సరైనటువంటి ప్రభు దొరకలేదు అంటారు. ఎవరికి? ఆంజనేయ స్వామి. కాబట్టి ఇక్కడ స్వామి ఏం చేశాడయ్యారంటే, కపిల రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపో తతో భేదే శతబుద్ధితయా కపిః. అంటే స్వామికి కామరూపాన్ని ధరించడంలో ఆయనే సాధ్యం. ఎందుకంటే ఆయనకి అనేక రకాలైనటువంటి వరాలని ఎన్నికలు చిన్నప్పుడే ఋషులందరూ కూడా ఆయన ప్రసాదం చేశారు. ఎందుకంటే ఆయన చిన్నగా అయిపోతాడు, పెద్దగా అయిపోతాడు, తర్వాత కదిలించే ఆయన్ని పైన వెళ్ళిపోతాడు. ఇలాంటివన్నీ కూడా ఆయన వరాలనే కదా.
వదిలేసి ఏం చేస్తాడు ఆయన అంటే ఎంత అద్భుతంగా చెప్తారు అంటే స్వామిని ఆ 1,000 రూపాయలు వదిలేసి స్వామి దగ్గరికి వస్తూనే ఆంజనేయ స్వామిని రాముడు తేలిపార ఆయన ముఖంలోకి చూడలేదట. ఎందుకంటే మాయా రూపంలో మారువేషంలో వచ్చే వారిని రాముడు చూడడు, నిజ రూపంతో ఉండే వాళ్ళని మాత్రమే రాముడు చూస్తాడు. అంటే మాయాగుణం ఉంది, లోపల మోసం ఉంది, మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడే రాముడికి ఇష్టము ఉండదు. అది మాటలే కావచ్చు, రూపమే కావచ్చు, కానీ ఆంజనేయ స్వామిని ఆయన చూడాలి. కానీ ఆంజనేయ స్వామి వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళు ఏం మాట్లాడారు అంటే మీరు మంచి శ్లోకాలు ఉన్నాయి ఏంటంటే మీరు చూడడానికేమో రాజఋషులా ఉన్నారు కదా, మీ ధ్వని మేఘ ధ్వనిలాగా ఉంది. ఇంకా ఉరుకులు ఎలా అయితే ఉరుకుతాయో అంత మేఘ సదృశ్యమైనటువంటి గంభీరమైనటువంటి ధ్వని కనిపిస్తుంది. మీ చేతుల్లో ఏమో ఖడ్గాలు ఉన్నాయి, మీ చేతుల్లో ఏమో బాణాలు ఉన్నాయి, మీరు చూస్తేనేమో మునివేషాలు వేస్తున్నారు అని ఆయన మాట్లాడే భాష ఎలా ఉందంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది అని ఆయన అద్భుతమైనటువంటి వాక్ చాతుర్యంతో ఎక్కడా కూడా నాంచకుండా, ఎక్కడ అర్థం కాకుండా, మామూలుగా చాలా మంది అర్థం కాకుండా మాట్లాడతారు కదా, కాబట్టి అర్థం కాకుండా మాట్లాడకుండా చాలా స్పష్టమైనటువంటి వాక్ చాతుర్యంతో సింపుల్గా ఎంతో భావం వచ్చేలాగా చిన్న చిన్న వాక్యాలతో అనంతమైనటువంటి భావాలు పలికే విధంగా చాలా అద్భుతంగా మాట్లాడాడు అనమాట. ఎవరితో? రామ లక్ష్మణులతో. అప్పుడు వెంటనే రాముడు ఏమంటాడు అంటే ఈ వ్యక్తిని చూస్తూ ఉంటే నాకు 4 వేదాలు కూడా ఔపోసన పట్టినటువంటి ఒక మహాత్ముడిలాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే బ్రాహ్మణ విషయంలో వచ్చాడు, మాట కూడా ఎక్కడ కూడా జీరపోలేదు, స్పష్టత తగ్గలేదు, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి ఆ వ్యక్తిలాగా ఉన్నాడు, సకల శాస్త్ర కోవిదుల్లా ఉన్నాడు. కాబట్టి ఎవరో తెలుస్తూ లక్ష్మణ అంటే రాముడు హనుమతో మాట్లాడాడు. అప్పుడు వెంటనే స్వామి హనుమ తన యొక్క నిజ రూపాన్ని చూపించి, స్వామి నేను కపిలి సుగ్రీవుడి యొక్క మంత్రిని, అయితే మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం భయం వేసి మా రాజు భయపడుతూ ఉంటే మీ గురించి ఏమిటో తెలుసుకుందామని ఈ వేషాన్ని వేసుకుని రావడం జరిగింది, మీరు కనిపెట్టేశారు నన్ను అని. అప్పుడు వెంటనే ఆయన భయపడుతూ ఉన్నాడు, వారి వల్ల మీరు రావాల్సిందే విష్ణుముఖ పర్వతం పైకి. ఇద్దరినీ కూడా భుజస్కంధాల పైన రాముడి కుడివైపు లక్ష్మణస్వామిని ఎడమవైపు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికి అంటే సుగ్రీవుడికి ఇంకా భయం తగ్గల, ఇదేమిటి మాట్లాడమంటే తీసుకొచ్చేస్తాడు, ఇంకా భయపడిపోతున్నాడు. వెంటనే హనుమ భయపడద్దు 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 అన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఇద్దరికి కూడా సయోధ్య అంటారు, ఇద్దరి మధ్య అగ్నిముఖంగా మైత్రి బంధాన్ని ఏర్పాటు చేశాడు ఆంజనేయ స్వామి. ఎవరిద్దరి మధ్య అంటే సుగ్రీవుడు రామ లక్ష్మణుల మధ్య. ఆయనకి రాజ్యం లేదు, ఆయనకి భార్య లేదు, కాబట్టి రాముడికి రాజ్యం లేదు, రాముడి భార్య కూడా సీతమ్మ అపహరించబడింది. కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు సహాయం చేయాలి. కాబట్టి అగ్ని బంధం మైత్రి బంధం. ఈ లోపల మరి సుగ్రీవుడిని వారిని నిర్ధారించడం జరిగింది. అలాగే సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది. చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే చాలా కాలం తర్వాత రాజసుఖాలన్నీ కూడా భార్య సుఖం రాజసుఖమి మరి ఈ నేమ్ అండ్ ఫేమ్ మరి వచ్చేస్తుంది అనమాట సుగ్రీవుడికి. అయితే రాముడే మర్చిపోయాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఎవరనుకున్నారు? లక్ష్మణ స్వామి అనుకున్నారు. హనుమ మాత్రం ఆ రోజు నుంచి ఇంకా సుగ్రీవుడి యొక్క సముఖానికి వెళ్ళడం మర్చిపోయాడు. ఎవరు చుట్టూ తిరుగుతున్నాడు? హనుమ నా ప్రభు నాకు లభించాడు, ఇదే నా ప్రభు. ఇంకా అప్పటి నుంచి ప్రభుని అయినా వదిలిపెట్టేది. ఆశ్చర్యం ఏంటంటే లక్ష్మణ స్వామికి విపరీతమైన కోపం వచ్చింది కదా. ఈ సుగ్రీవుడు చూడు మాట ఇచ్చి తప్పించేసి
చూస్తున్నాడు, ఈ కోతులు అనేవి ఏముంటాయి అనుకుని ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసి వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్దామనుకున్నాడు. వెళ్ళి ఈయన అంతేంటో చూసొస్తాను అని వీర ఆవేశంతో కోపంతో దశరథ మహారాజు పైన ఏ విధంగా అయితే కోపం వచ్చిందో ఇప్పుడు మళ్ళా రెండోసారి కోపం వచ్చేసింది అనమాట. ఎవరికి? లక్ష్మణ స్వామికి. వెంటనే ఇంకా రోష ఆవేశాల మీద పరిగెత్తుకు వెళ్తున్నాడ. వెళ్తూ ఉంటే వెంటనే ఆపేశాట ఒక ఆయన. ఎవరైనా? హనుమ. ఈ మూమెంట్ లో కనుక సుగ్రీవుడు ఆనంద పరవశంలో ఉన్నాడు. ఆయన ఆ సందర్భంలో ఒకవేళ లక్ష్మణుడు కనుక చూసాడు అని అంటే వెంటనే రాముడు చంపాడు కాదు. ఎవరు చంపేస్తాడండి? లక్ష్మణుడే చంపేస్తాడు కదా. అందులో రాముడు ఏం చెప్తాడయ్యా అంటే, లక్ష్మణ వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా పూసుకుపోలేదు అని హెచ్చరించిరా అంటాడు. చెప్పేసిరా అన్నమాట. ఇది తెలుసు ఆయనకి, ఎందుకంటే మామూలు వాడు కాదు అని కదా. అందుకని వెంటనే హనుమ ఏం చేస్తాడంటే, స్వామి శాంతించిన ఆయన శాంతించు అని ఆయన ఒక బండ మీద కూర్చోబెట్టేస్తాడు. ఎవరిని? లక్ష్మణ స్వామిని. ఇంత చిన్న విషయానికి నువ్వేందుకు వెళ్తావయ్యా, నేను వెళ్ళి పని చక్కబెట్టుకుని వస్తాను, ఆయన అంతవరకు కూడా ఊపిరి పీల్చుకోవాలి. ఎందుకంటే విచిత్రమైన కోపం వచ్చేస్తుంది దానికి. కాబట్టి కూర్చొని కూర్చో అని ఒక బండ మీద కూర్చోబెట్టేశాడు. ఈయన వెళ్ళాడు. వెళితే ఇక్కడ ఏంటైందయ్యా అంటే తారాదేవి ఆయన భార్య మొత్తం భార్యలందరితో కూడా ఆనందంగా విచ్చలవిడిగా ఉన్నాడు. గుహలో తాగుతూ తొందరపడుతూ విచిత్రంగా ఉన్నాడు అనమాట. ఎవరిని? వర్షాకాలము, యుద్ధాలు చేయడానికి అవకాశం లేదు. అందరూ ఆయన ఉండాల్సినటువంటి సమయంలో ఆయన ఆనందంగా ఉన్నాడు. ఈ లోపల వెంటనే సుగ్రీవా పిలిచాడు. ఉరుకు లేదు, పలుకు లేదు. పిలిచి 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 ఆయన గోడంతా కూడా పిలిచిపట్టుకుపోయింది అనమాట. అప్పుడు వెంటనే సామ దాన భేద దండోపాయాలని 4 రకాలైనటువంటి ఏమంటారు వీటిని అంటే మరి అంటే శాసనాలు ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ సౌమ్యంగా చెప్తారట. అప్పుడు వెళ్ళేదనుకోండి ఏం చేస్తారు? సామదాన. పిల్లలు చూడండి, మనం ఏదైనా చెప్తే ఒరే నాన్న అక్కడ షాప్కి వెళ్ళి ఇగో కొబ్బరి తీసుకొస్తావా అంటే నేను వెళ్ళను అంటాడు. అయితే ఇదిగో దాంతో పాటు ఐస్ క్రీమ్ కొనుక్కోండి వెళ్తాను అంటాడు. ఎందుకంటే వాడికి కొంచెం ఇవ్వాలి. వాడు ఐస్ క్రీమ్ చాక్లెట్లు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకోండి వెళ్ళవాడు. నాకు ఆల్రెడీ ఉన్నాయి, నేను వెళ్ళి నాకేమవుతుంది అంటాడు. 3వ పాయింట్ ఏం పెడతారు చెప్పండి? సామధాన భేదపాయుడు. ఇదిగో నువ్వు కానీ వెళ్ళేదనుకో అన్నిటికి ఇస్తాను, అన్ని 100 రూపాయలు ఇస్తాను, తర్వాత ఇష్టం అంటే అప్పుడు కొంచెం వదులుతాడు కదా. ఒకవేళ దానికి నా దగ్గరనే లేదు 100 అనుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? 4వ పాయింట్ పెట్టి వెళ్తావా వెళ్తాలే అంటాడు అనమాట. అవునా? కాబట్టి దీనికేమన్నారయ్యా అంటే సామధాన భేద దండోపాయాలు. వెంటనే పాపం సుగ్రీవుడిని బయట నుంచి గుహ బయట నుంచి సుగ్రీవా పాపం నువ్వు వాళ్ళ భార్యని చక్కగా మరి వెతికిస్తావు అని అంటే కదా వాళ్ళని ఈ విధంగా హెచ్చరించాడు. ఆ పని మర్చిపోయి నువ్వు ఈ విధంగా ఉంటే తప్పు కదా అన్నాడు. ఉడుకు లేదు, పలుకు లేదు. రెండోది ఏంటంటే దానం. అంటే భార్యని వెతికిస్తాను అంటే నీకు రాజ్యాన్ని ఇచ్చాడు. అలాంటిది నువ్వు భార్యని వెతికించాలనుకోండి, రాముని యొక్క భార్య సీతమ్మ తల్లి ఇంకేమిస్తాడేమో అంటాడు. ఆవిడ నాదదే పొరపెట్టుకుపోయింది, నాకేం ఇస్తామన్నా కూడా నాకేం వద్దు, ఆవిడ నాకే 3 సంపద ఉంది. అవునా? అవునా కదా. అందుకని అక్కడ కూడా మాట్లాడలేదు కదా. 3వ పాయింట్ ఏంటంటే భేదోపాయం అంటారంటే నీ దగ్గర నీ తర్వాత నెక్స్ట్ రాజుగా ప్రకటించింది ఎవరినో తెలిసినా వారి యొక్క కొడుకున్నాడే అంగదుడు. నువ్వు ఏమైనా కొంచెం అటు ఇటు చేసావంటే రీప్లేస్మెంట్ అయిపోతుంది, జాగ్రత్త అన్నాడు. అప్పుడు ఆయనకి లోపల తాగింది కొంచెం వదిలిందా. ఎవరికండి? సుగ్రీవుడికి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే రాముని కార్యం చేయకపోతే నువ్వు ఒకటే, నువ్వు కూడా. అవునా? వారి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు. ఇది వాక్చాతుర్యానికి ప్రతీక.
బుద్ధి కుశలతకి ప్రతీక. ఎలా మాట్లాడాలన్నది మనం హనుమ నుంచి తెలుసుకోవాలి. కాబట్టి వెంటనే పరిగెత్తుకుంటూ అందరూ బయటకు వచ్చారు. ఆ తారాదేవి చెప్తుందన్నమాట ఏంటంటే ఆల్రెడీ పని ప్రారంభించారయ్యా, అన్ని వైపులకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. కొన్ని వేల కోట్ల మంది, అసలు యుద్ధకాలంలో ఆ స్ట్రాటజీ ఉంటుందన్నమాట. ఎంతమంది మల్లూకాలు, ఎంతమంది వారాలు అనేటువంటి సంఖ్య కూడా దాంట్లో ఉంది. వాళ్ళందరినీ కూడా సుగ్రీవుడు వాళ్ళందరికీ కొబ్బరి పెట్టడం జరిగింది. వాళ్ళంతా వస్తూ ఉంటారు. రాముని కార్యము సుగ్రీవుడు మర్చిపోలేదయ్యా. అప్పుడు వెంటనే ఈ విషయాన్ని లక్ష్మణ స్వామికి ఎవరు తెలియజేశారు? సుగ్రీవుడు, హనుమ. ఒకవేళ సుగ్రీవుడు దగ్గర డైరెక్ట్ గా లక్ష్మణ స్వామి వెళ్ళాడంటే అవుట్ అయిపోయాడు ఆయన. అంత ఆవేశం అనమాట. అప్పుడు మరి సన్నాహాలు జరిగాయి. అందరూ వచ్చేసారు. అన్ని వైపులకి కూడా పంపించడం జరిగింది. అయితే ఇక్కడ దక్షిణం వైపు ఎవరు వెళ్ళారు, ఎంతమంది బ్యాచ్ వెళ్ళారు? ఒక కమిటీ మీటింగ్స్ ఉంటాయి చూసారా, అలాంటి మంచి ఒక కమిటీ. అంటే మంచి కమిటీ అంటే ఏంటి? నమ్మకమైనటువంటి వాళ్ళని సుగ్రీవుడు ఏం చేశారయ్యా అంటే ఒక కమిటీ లాగా ఫామ్ చేశారు. దాంట్లో పెద్దవాడు అనుభవజ్ఞుడు అయినటువంటి ఎవరైనా అంటే ఈయన జాంబవంతుడు. వారు ముసలివాడు అనుకుంటాం చాలా మంది, ముసలివాడు కదైనా అనుభవజ్ఞుడైనా. ఆయనకి శారీరకమైనటువంటి బలం, ఎందుకంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వృద్ధోప సేవన అంటారు. నిత్యం వృద్ధోప సేవన అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళట వృద్ధుల్ని సేవిస్తుంటే వారి అనుభవాలని చెప్పడం వల్ల ఇతను చాలా వరకు సమస్య నుంచి బయటపడిపోతూ ఉంటాడంట. ఎవరండి? యంగ్స్టర్. ఈయనకి శారీరకమైనటువంటి బలం ఉంటుంది, అనుభవం ఉండదు. బుద్ధి ఉంటుంది. మన ఎంఏ లేకపోతే మంచి ఇంజనీరింగ్ లో డాక్టర్ గా అంతా వాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళంతా. కానీ అనుభవంతో ఉన్నటువంటి ఒక డాక్టర్ దగ్గర వీళ్ళు ప్రాక్టీస్ చేశారంటే ఆయన అనుభవం అంతా ఇంకొక డాక్టర్ చెప్తాడు. అవునా? ఎవరి ఫీల్డ్ వాళ్ళు మహాత్ములను ఆశ్రయిస్తారు శిష్యులు, అలాగే డాక్టర్ని ఆశ్రయిస్తారు జూనియర్ డాక్టర్స్ కదా. అందుకని ఇక్కడ జాంబవంతుడు, నలుడు, నీలుడు, అంగదుడు, ఆంజనేయ మెయిన్ క్యాండిడేట్స్ అనమాట. ఇంకా ఉన్నారు చాలా మంది. వీళ్ళు ఎవరైనా అంటే ఒక ఇంజనీర్ ఉన్నారంట. నలుడు, నీలుడు ఇంజనీర్స్ అనమాట. వీళ్ళంతా కూడా దేవతలే. విశ్వకర్మై 5 రూపాయలు మరి దేవతలందరూ కూడా మరి వాళ్ళ పనులు కాళ్ళ పుట్టేశారు కాబట్టి రుద్రాంశ సమూర్తిని ఆనందిస్తాం. అందుకే రేపు June 1 ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరిపించుకుంటున్నారు. చాలా బాగా ఈసారి, ఎందుకంటే రామ మందిరాన్ని ఓపెనింగ్ అయిపోయింది కదా. సో ఈసారి హనుమత్ జయంతి ప్రోగ్రామ్ ని ఆయన బాగా భారీ ఎత్తున చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. కుదిరితే చూద్దాం. ఆ రోజు హనుమ అశ్వతులు కావాలంటే మనం కూడా చేద్దాము. అయితే ఇక్కడ మరి అందరూ కూడా దక్షిణం వైపుకి ప్రయాణం సాగించారు. చాలా విషయాలు వస్తాయి దాంట్లో, మనం ఏమంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాము. అయితే దీంట్లో ఏంటంటే హనుమకి రామయ్య రామనామాంకితమైనటువంటి అంగుళీకాన్ని ఇవ్వడం జరిగింది. చూసారా, ఆయన తెలుసు వాళ్ళకి వీళ్ళు మాత్రమే పనిని సాధించుకొని వస్తారు. మిగతా వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా, అనేక ముద్రలు ఇవ్వచ్చు కదా, అంగుళీకాలు ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇవ్వలేదయ్యా అంటే ఆయన తెలుసు ఆల్రెడీ. అందుకే రామాయణం చెప్పకనే చెప్తూ ఉంటుందట. రాముడు దేవుణ్ణి అనే ముందే ఆయన యొక్క చర్యల ద్వారా, ఆయన కార్యాల ద్వారా చెబుతూనే ఉంటాడు. కానీ ఏం తెలియనటువంటి నివులుగా ఉన్నటువంటి నిపులా ఉంటాడు. మహాత్ములు కూడా అదే ఉంటారట. అదే బోర్డులు పెట్టుకోరట. మీరంటే మీ సంతానోత్పత్తి అవుతుంది, మీరంటే మీకు ఏమంటారు ధనం బాగా వస్తుంది, మీకు టిప్స్ చెప్తారు అని బోర్డులను పెట్టుకుంటారు మహాత్ములు. వాళ్ళకి అదృష్టంగా పండిస్తున్నారు, తిన్నారంటే వాళ్ళకి సంతానోత్పత్తి అయిపోతుంది. అంతేకాదు వాళ్ళకి బోర్డులు పెట్టుకుని తిరగరు. ఇలాంటి మహాత్ములు నివులుగా ఉన్నటువంటి నిపులా ఉండేటటువంటి మహాత్ములు కూడా ఈ భూప్రపంచంలో ఉన్నారు. మనకు తెలియదు వాళ్ళ వాల్యూ. అందుకే విశ్వదాది రామ వేమనుడు ఒక వ్యభిచారి ఉంటాయన, తాగుబోతు ఉంటాయన. ఉపదేశం అంటే ఏంటో తెలుసుకున్నామని గుహలోకి వెళ్ళాడు ఒక మహర్షి దగ్గరికి.
అలాంటి వ్యక్తి మహర్షిగా వెనక్కి వచ్చాడు. యోగిగా మళ్ళా ఎలా వచ్చాడు? ఎలా వచ్చేసాడు? వ్యక్తి వెళ్ళినప్పుడు అంతా దుష్టుడు, మరి వచ్చినప్పుడు ఏంటంటే అంత గొప్ప వ్యక్తిలో వచ్చాడు. ఏముంది, ఎక్కడుంది, ఏమంటే ఏమో ఎక్కడేముంది ఎవరికి తెలిసింది. యుగ పుట్టులా ఉన్నారు మహాత్ముడు. ఇంట్లో కూడా ఆ శక్తి ఉందేమో ఎవరికి తెలియదు కదా. కాబట్టి కొన్ని మనం నమ్మవలసి వస్తుంది అనమాట. అందుకని ఎన్నో ప్రయాసలు పడి వాళ్ళు ఎంతో కష్టపడి మొత్తానికి సముద్రం యొక్క ఒడ్డుకి చేరుకోవడం జరిగింది. దీనికి సంపాతి జటాయు యొక్క అన్న, జటాయు తమ్ముడు యాక్చువల్గా. సంపాతి అనేటటువంటి గద్ద అన్న అన్నమాట. వీళ్ళిద్దరూ సరదాగా సూర్యభగవానుడి పై ఊరికి వెళ్తే ఆ రెక్కలు కాలిపోయాడు. ఎవరికి? సంపాతికి. జటాయు బతికేశాడు, ఎందుకంటే జటాయు రక్షణ చేశాడు. అయితే అది వాళ్ళ నాన్నగారు ఆనందపడి తమ్ముడు కోసం కొంచెం సూక్ష్మ సురస పోతా ఉంటే సముద్రంలో సురస చేప అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ రెక్కలు వస్తాయి అన్నమాట. ఏంటి ఎప్పుడు వస్తాయి రెక్కలు అంటే, ఈ నలుగురు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఎలా మాట్లాడుకుంటూ ఉంటారంటే, అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతులతో సహా ఆయన కొంచెం దూరంగా ఉంటారు. ఈ అంగదుడు, నలుడు, ఈ నీలుడు, జాంబవంతులు కూడా మాట్లాడారు. వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, అస్సలు ఆ రాముడెవడు, ఆయన ఏంటి మన ప్రభు దగ్గరికి రావడం. అవునా? సరే, ప్రభు దగ్గరికి వచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు అనుకోవచ్చు. ఆయన బాధ మన మీద ఎందుకు వేశాడో అర్థం కావట్లేదు ఈ రాముడు కదండి. సుగ్రీవుడు ఆ రాముడు బాధని మన మీద ఎందుకు వేశాడో మనకు అర్థం కావట్లేదు. బాధలన్నీ మనకెందుకు? హాయిగా ఏ చెట్లు ఏంటో పుట్ల ఏంటో హాయిగా తేనె తాగుతూ హాయిగా చక్కని పళ్ళన్నీ తింటూ ఆనందంగా ఉంటున్నటువంటి మనల్ని ఇలాంటి బాధల్లోకి నెట్టి వేసేస్తారు కదా అని అంగదుడితో సహా మాట్లాడారు. మనకేమిటి కర్మ, మనకేమిటి కర్మ, మనకేమిటి కర్మ. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళకి ఎటువంటి సంబంధం కూడా లేదు. అందుకని ఇలా బాధతో మాట్లాడుతున్నారట. బాధతో ఏం చెప్తున్నారు? రామచరిత్రంతా చెప్తున్నారు. సీతమ్మ తల్లి కిడ్నాపింగ్, రాముడు రావడం, దశరథ మహారాజు గారేమో నివాసం చేయాలని చెప్పి రాముడిని పంపించేయడం, ఈ విధంగా ఇదంతా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. పాజిటివ్ గానా నెగిటివ్ గానా? ఆనందంతో చెప్పుకుంటున్నారా? ఏడ్చుకుంటూ చెప్పుకుంటున్నారా? చెప్పండి. మాకేందుకు కానీ ఈ కష్టాలను చెప్పుకుంటున్నారా? ఆనందంగా చెప్పుకుంటున్నారా? చెప్పండి. బాధతో మాకే వచ్చింది బాధ చెప్పుకుంటున్నారు. ఎవరి స్టోరీ చెప్పుకుంటున్నారు? మళ్ళా రామయ్య కథ చెప్పుకుంటున్నారు. ఇది ఇక్కడ పాయింట్ తీసుకుంది. ఏంటంటే బాధలో అయినా, ఇష్టంతో అయినా, కష్టంతో అయినా రామ కథని విన్నా, రామ కథని చెప్పినా కూడా అక్కడ నుంచి తిరిగి ప్రోగ్రెస్ వస్తుంది. నెక్స్ట్ మనకి ప్రోగ్రెస్ వస్తుంది అని మనకి రామాయణం తెలియకనే తెలియజేస్తుంది. అందుకే ఒక స్వామికి ఒక ఆయనంట, ఒక ఆవిడ రామ అనమ్మాన్ని అనను, నిరంతరాలి రామ అని నువ్వు అనుకో, నీకు నచ్చితే నువ్వు అనుకో, నన్ను అయితే ఫోర్స్ చేస్తా రామ 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 అని ఆవిడ అన్నదట. ఈవిడ అన్నదట, నీతో ఎలాగైనా కూడా రామ అనిపిస్తా అని ఒక పట్టుదల పట్టుకుంది అన్నమాట. పట్టుకుంటే వెంటనే అనిపించి చూద్దాం, ఒకవేళ నువ్వు అనిపిస్తే నా 10 ఎకరాల ల్యాండ్ నీకు ఇచ్చేస్తా, నీకు రాయం చేస్తాను అన్నమాట ఆవిడ. అంటే నేను మాత్రం అను గట్టి పడుతుంది అనమాట ఆవిడ. ఈ లోపల రోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట నడుచుకుంటా. ఈవిడ అక్క మా ఇంటికి రాక, మా ఇంటికి రాక, మా ఇంటికి రాక, మీరంతా రావచ్చు కదా మా ఇంటికి, మీరంతా రావచ్చు కదా మా ఇంటికి అని మీరు పట్టువరకు విక్రమార్కుల్లాగా రోజు పిలుస్తుంది. మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా. ఆవిడ అనేదట
అయ్యో అక్క అంత ప్రేమగా నువ్వు పిలుస్తూ ఉంటే మీ ఇంటికి మేము రామా అన్నదట. ఏమన్నది? మీ ఇంటికి మేము రామా అన్నదట. ఇప్పుడు రామా అన్నావు కదా, రాసిచ్చేది 10 ఎకరాలు. అంటే ఇష్టంతో అన్నా కష్టంతో అన్నా రామ అంటే ఫలితం ఇచ్చేస్తానన్నాడు. ఎవరండి? రాముడే. ఇప్పుడు వీళ్ళు బాధతో కన్నీరుతో ఆకలి దప్పుల్లో పక్క వేసేస్తున్నాయి. కాబట్టి తాగుదామంటే జలము ఉప్పునీళ్ళు అయిపోయి తాగడానికి కూడా మంచినీళ్ళు ఇసుక కలుగుతుందో ఏంటో తెలియట్లేదు. ఆ బాధతో ఎవరైనా అనుకుంటారు కదండి, దగ్గరకు వచ్చి చూడాలైనా నాకే వచ్చి పడింది అనుకుంటాం, మంచిగానే అనుకుంటాం. ఒక్కోసారి ఎంత మంచి వాళ్ళు అయినా కూడా ఈ ఫీలింగ్స్ వస్తాయి, థాట్స్ వస్తాయి కదా. అప్పుడు వెంటనే ఈ యొక్క సంపాతి దూరం నుంచి వింటూ ఉన్నదన్నమాట. వింటూ ఉంటే తెలియకుండానే ఆవిడకి రెక్కలు వచ్చేసాయి. అదే అన్నమాట ఇక్కడ స్టోరీ. అంటే రామనామం యొక్క కథ, రామాయణం మనకి ఒక దివ్య ఔషధం. దివ్య ఔషధం. ఎందుకంటే రామాయణం క్లాసులు పెట్టి కూర్చోబెట్టి మీకు తెలీదా రామాయణం గురించి? అప్పుడు చూసారు ముందే చేస్తుంది. చూసారా? ఇంకా చూస్తానికి రాలే నేను. ఆ మాతృత అనమాట. మాతృత ఎక్కడ చూసా చెప్పండి అంటే మీకు తెలీదా రామాయణం గురించి? మరి ఎందుకు చెప్తారు బయట పెట్టుకుని? నాకు తెలీదా? ఎన్నిసార్లు చెప్పుకుంటాను, మరి ఎందుకు చెప్పాలి రామాయణం? మళ్ళీ కూర్చోబెట్టి మీ సమయం వేస్ట్, నా సమయం వేస్ట్, నాకు ఒక పని పోవడం లేకుండా నేరు వచ్చేదా? ఒకప్పుడైతే పని లేదు, ఉండిపోయింది నాకు కదా. మరి ఎందుకు పెట్టుకోవాలండి రామాయణం? ఎందుకు వినాలండి అంటే రామాయణం వింటూనే ఉండాలి, రామాయణం చెబుతూనే ఉండాలి, లాస్ట్ బ్రెత్ వరకు చెప్తూనే ఉండాలి, శ్వాస ఆగిపోయేంత వరకు చెబుతూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఎందుకంటే ఫలితం కోసం కాదు, చెప్పడమే మన బాధ్యత, అంటే వినడమే మీ బాధ్యత. కాబట్టి వెంటనే ఆ సంపాదికి రెక్కలు వచ్చిన తర్వాత మరి మాకు వరం ఇచ్చాడు సూర్యభగవానుడు. నాకు అప్పుడు ఈ విధంగా జటాయు చనిపోయినటువంటి విషయము వీళ్ళ ద్వారా తెలిసింది. అంటే రామకార్యంలో మా తమ్ముడు ప్రాణాలు వదిలిపెట్టాడు. అలాగే రామకార్యానికి నేను దోహదపడుతున్నాను. నా కళ్ళు డేగలు కాబట్టి సముద్రం ఆవల తల్లి యొక్క చిహ్నాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి అని చెప్పినవి అంటే ఈ సంపాదన అనేటువంటి ఒక గ్రద్ద. అయితే సముద్రాన్ని ఎవరు ఈదగలరు? సముద్రం పై నుంచి ఎవరు ఎగరగలరు? అందరూ అన్నాడు ఆదరణ వెళ్ళిపోతా కానీ తిరిగి వస్తాను లేదు, గ్యారెంటీ లేదు అన్నాడు కదా. నన్ను అన్నాడు మధ్యలోకి వెళ్తాను, తర్వాత ఏమైపోతాను, మరి సముద్రంలో పడిపోతే కష్టం, కాబట్టి నాకు అవుతుందో లేదో అన్నాడు. ఇలా అవుతుందో ఏదో శక్తి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల జామవంతుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దూరంగా ఉన్నాడే, స్వామి నాకేమీ లేదు అన్నట్టు ఉంటాడు అనమాట. ఎవరండి? మరొక విషయం ఏంటంటే మహాత్ములు మహాశ్రయానికి ఒక శాపం ఇచ్చేస్తారు. ఏంటి అంటే నీ శక్తిని నువ్వు కూతురు దగ్గర జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీషలో అంటే ఆయనకి ఎక్కలేని శక్తి వస్తుంది. అందుకని చిన్నపిల్లలకు హనుమాన్ చాలీస, హనుమాన్ దండకం, హనుమాన్ స్తవం ఇవన్నీ ఎందుకు పాలిస్తామయ్యా అంటే ఆయన మనకి శక్తిని ఇస్తారు కాబట్టి పారాయణం చేస్తారు పిల్లలతో. కానీ పెద్దవాళ్ళైనా కూడా కదా. ఎప్పుడైతేనైనా నీ శక్తిని తెలియదైనా మరి నీ శక్తి ఏమో నిరూపిస్తావా అంటే ఆయన అంటాడు ఈ సముద్రం ఎంతసేపు నాకు కదా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను నేను, కాబట్టి ఆ లంకనైతే కొడుకున చేస్తాను ఓకేనా అంటాడు ఆయన. ఎవరైతే తిరిగి జామవంతుడికి తిరిగి నీకు రావణాసుని ఏమైనా కొడుకుని వచ్చేయమంటావా? కొడుకొచ్చేస్తా. లంకనాకి తీసుకొచ్చేయమంటావా? తీసుకొచ్చేస్తా. సముద్రాన్ని ఏమైనా చుట్టూ వేయమంటావా? చుట్టూ వచ్చేస్తా. అంటే ఏమీ తెలియదు అన్నవాడు ఇప్పుడు ఎలా వచ్చేస్తుందంటే శక్తి ఆయనకి. కాబట్టి అందుకని పొగట్టుతో పడిపోయేవాడు కాదు, ఆయన శక్తి ఉంది కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా చక్కగా మీరు ఎటువంటి భయము పొందవద్దు, నేను పని చూసుకుని సూర్యోదయం బయలుదేరుతాడు, సూర్యాస్తమయానికంతా వెళ్ళిపోతాడు.
ఇదే సుందరకాండ. చూసారా, సూర్యోదయం బయలుదేరుతాడు, సూర్యాస్తమయం లోపలంతా అంటే రాత్రంతా ఆయన వెతుకుతాడు. తర్వాత ఏంటంటే హాయిగా ల్యాండ్ అయిపోతాడు. తర్వాత ఆ ల్యాండ్ అయిపోయినటువంటి విషయం మనకి ఇక్కడ సుందరకాండ రూపంలో తెలియజేస్తున్నాడు స్వామి వాల్మీకి మహర్షి. అప్పుడు మరి వాళ్ళతో స్వామి అన్న మాట ఎలా ఉంది? ఫస్ట్ మాట ఎవరు? ఆంజనేయ స్వామి ఈ నలుగురితో మాట్లాడినటువంటి మాట చాలా పవర్ఫుల్ అన్నమాట. నిన్న కూడా మీకు చెప్పాను కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్లో ప్రతిసారి ఫెయిల్ అయిపోతూ ఉంటే ఆయనకి ఇంకా నాకు ఇది జన్మ వేస్ట్ అనుకున్నట్టే అనుకుంటే తెలియకుండానే ఎవరో సుందరకాండ చదవమన్నారు. చదవమంటే ఫస్ట్ సర్గలో ఆ మొదటి పేజ్ చదవట, ఆ మొదటి శ్లోకం చదవట. అప్పుడు ఆయన తెలియకుండానే అంత ఆంజనేయ స్వామి ఎంతో ప్రయత్నం చేసి చివరికి మరి సొంత లగ్నానికి ప్రయత్నించాడే. నేను 2 సార్లు ప్రయత్నిస్తే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఎలాగూ నేను సాధించేంత వరకు కూడా ఆపను అనేటటువంటి ఆ దృఢమైనటువంటి సంకల్పాన్ని చేసుకున్నట్టు ఆఫీస్ అయిపోలేదు. పేరు కూడా ఉంది, ఈ మధ్యలో వచ్చింది ఇంటర్వ్యూ అనమాట ఆయన. కాబట్టి చూడండి, తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షణః ఈయేష పదమన్వేషం చారణాచరితే పతి దుష్కరం నిష్పతిద్వంద్వం చికీర్షం కర్మ వానరః సముద్ర శిరో గ్రీవో గవాం పతిర్వాభౌ అధవైడూర్య వర్ణేషు సాత్వరేషు మహాబలః ధీరః సలిల సంకల్పేషు విచచారయథా సుఖం. వాళ్ళు ఏమన్నారంటే తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుఘర్షణః అంటే జాంబవతి యొక్క ప్రేరణలో అది వీర భయంకరమైనటువంటి ఆంజనేయ స్వామి ఏం చేశాడయ్యా అంటే ఆ రావణుడు అపహరించబడినటువంటి సీతమ్మ తల్లిని ఆమె జాడని అన్వేషించడానికి నేను ఎలా వెళ్తానయ్యా అంటే ఆకాశ మార్గంలో, అంటే సిద్ధులు చారణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నారో ఆ మార్గాన్ని నేను ఎంచుకొని ఏం చేస్తాను? ఇక్కడ చూడండి, దుష్కరం నిష్పరిద్వంద్వం చికీర్షం కర్మవానరః అంటే ఎవ్వరు కూడా ఈ దుష్కరమైనటువంటి సాగలేనటువంటి కార్యాన్ని ఎవ్వరు కూడా సాధించలేనటువంటి వారై ఉన్నారు కదా, ఈ హనుమంతుడు సాధిస్తాడు. సాధించి ఏం చేస్తాడయ్యా అని అంటే ఆ యొక్క మహేంద్రగిరి పర్వతం పైన ఆయన ఎక్కిన తర్వాత ఏం చేశాడు అంటే ఆ రావణాసుడి యొక్క రాజ్యాన్ని కుదిరితే వెంట వచ్చేస్తాను వెనక్కి. రావణాసుడితో సహా లంక పట్టణాన్ని పెట్టి తీసుకొచ్చేస్తాను అంటాడు అన్నమాట. సీతమ్మని మాత్రమే కాదు, లంక పట్టణాన్ని మొత్తం వెనక్కి లాక్కుని పెక్కించుకొని తీసుకొచ్చేస్తాను, ఇదే నా యొక్క ప్రతిజ్ఞ అని ఎవరితో చెప్తున్నాడు అంటే కింద ఉన్నటువంటి మరి జాంబవంతాది అల్లదులు నీళ్ళు నరుడు మొదలైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మహేంద్రగిరి పర్వతం, ఓకే, మైనాక్ పర్వతం కాదు, చాలా పర్వతాలు ఉంటాయి. మహేంద్రగిరి పర్వతం ఉంది, కూట పర్వతం, మైనాక్ పర్వతం, పర్వతాలు పేరు చాలా వస్తాయి అన్నమాట. ఈ పర్వతం పైకి ఎక్కి ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయాడు అనమాట. ఎందుకంటే సూక్ష్మ రూపము ఆయనకు వచ్చు, స్థూల రూపం వచ్చు కదండి. ఎందుకంటే ఆయనకి ఎన్నో రకాలైనటువంటి మరి బలాలు ఉన్నాయి కాబట్టి ఎలా అయినా వెళ్ళిపోవచ్చు ఆయన. అందుకని ఇక్కడ ఏం చేస్తారయ్యా అంటే ఫస్ట్ చూడండి, ఇది ఎంత గొప్పవాడిని కదా, ఎందుకు పెట్టాలి చూడండి. మామూలుగా మనం ఏ పని చేస్తున్నా కూడా మొత్తం విఘ్నేశ్వరుడికి అందరికీ దండం పెట్టేస్తుంటాం కదా. కాబట్టి ఆయన కూడా ఆయన స్థాయిలో ఆయన నమస్కారం చేశారట. శరీరాన్ని ఇచ్చిన తర్వాత ఎవరిగా పెట్టారట అంటే ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూదేభ్యశ్చాంగిరి.
మహేంద్రుడికి ఇంద్రుడికి దండం పెట్టాడు. వాయుదేవుడు ఎవరు ఇక్కడ? తన తండ్రి, ఆయన దండం పెట్టాడు. అలాగే బ్రహ్మదేవుడికి దండం పెట్టాడు. అలాగే ముక్కోటి దేవతలందరికీ కూడా నమస్కరించిన తర్వాత తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు కూడా దండం పెట్టేశాడు. ఈ విధంగా దక్షిణ దిశ వైపుకు వెళ్ళేటటువంటి మార్గంలో తన శరీరాన్ని అద్భుతంగా పెంచేశాడు. ఎప్పుడైతే పెంచేశాడో ఆయన ఎలా ఉన్నాడైనా అంటే ఒక పెద్ద పర్వతం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. ముందే పర్వతము, ఈ శరీరం ఎలా ఉందండి? ఒక పెద్ద పర్వతంగా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎలా ఉండేదంటే ఆయన కాళ్ళతో ఒక్కసారి ఇట్లా బొటన వేలు ఉంటే చూసారా, ఆ బొటన వేలుతో పర్వతానికి ఇట్లా నొక్కాడు. ఎందుకంటే ఒక మనిషి ఒక్కసారి దూకాలంటే ఏం చేయాలి? మన శక్తి మొత్తం ఒక్కసారి కింద చూపించాలి, అప్పుడు మనం పైకి ఎగరగలుగుతాం కదా. ఒక ఫ్లైట్ అనుకోండి, ఫ్లైట్ కూడా చూడండి టేకాఫ్ అవుతూ ఉంటుంది కదా. మామూలుగా మనకి ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకైతే బాగా తెలిసిపోతుంది అది ఎలా తిరిగి 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 చాలా దూరం ఎయిర్పోర్ట్లో వెళ్తూ ఉంటుంది అనమాట. అలా ఒక్కసారి భూమి మన పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ చూడండి పీఠ్య ఇక్కడ ఏమన్నారయ్యా అంటే పీఠ్యమానస్సు బలినా మహేంద్రసేన పర్వతః ప్రీతి నిర్వర్తయామాస కాంచనాం జనరాజతి గిరినా పీఠ్యమానేన పీఠ్యమానాని పర్వతః గుహావిష్టాని భూతాని వినేశ్వరైః. ఆయన రెండు కొట్టవేలతో ఎప్పుడైతే ఆయన అట్లా పీడించబడినట్టుగా అలా ఒకసారి అలా అదిని పెట్టాడు. ఇంకా ఎడలా పైకి ఇంకా పైకి ఇంకా టేకాఫ్ అవ్వలేదు. కానీ అలా ఎగిరేసరికి ఆవిడ ఏమైపోయింది? అయ్యా మైండ్ పర్వతం అంటే బుస్సు వచ్చేపోయింది అనమాట. ఎక్కడ గులకరాలు అక్కడ లోపల భూమిలో వెళ్ళిపోయింది మహేంద్రగిరి పర్వతం. చూడండి ఎంత శక్తివంతులు అయితే భూమిలో వెళ్ళిపోతుంది. ఈ లోపల ఏమైంది అంటే ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి జంతువులు, జలచరాలు అంటే చిన్న చిన్న ఉంటే మడుగులవి కూడా దాంట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఏమయ్యారు అంటే బయటికి భయపడిపోయి చల్లా చెదురైపోయి ఎగిరిపోవడం మొదలుపెట్టారట. అప్పుడు మహర్షులు ఏం చెప్తారంటే కొంతమంది పాములు కానీ నక్కలు ఋషులు ఇవన్నీ ఋషులు కూడా తపస్సు చేసినటువంటి ఋషులు కూడా అందరూ చల్లా చెదురైపోయారట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పారన్నమాట స్వామి. ఏంటంటే కొంతమంది విద్యాధరులు అంటే వాళ్ళు పిక్నిక్ వచ్చారట. పిక్నిక్ అంటే తెలుస్తుంది, మనం ఉన్నప్పుడు కొండలో గుట్టలో పిక్నిక్ వెళ్తుంటారు కదా. ఎవరితో వచ్చారట అంటే ఒంటరిగా వచ్చారట. ఒంటరిగా అంటే ఏంటి? ఓన్లీ ఉంటారు భార్య భర్త మాత్రమే వచ్చారనమాట. అలా ఫ్యామిలీతో రాలా. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే పిక్నిక్ లో చక్కగా బంగారు పాత్రలో మధువు రోలుతున్నారట. రోలుతూ ఉంటే ఏదో భయంకరంగా ఏదో జరుగుతుందని సడన్ గా జరిగేటటువంటి విషయం కాబట్టి వాళ్ళకి అర్థం కాక తాగేటటువంటి మధు పాత్రల్ని పడేసేసారట. అమ్మాయి మాత్రం తీసుకుని పారిపోయారట. అంటే మధు పాత్రలు ఎలాగైనా మనం సంపాదించుకోవచ్చు కానీ మా భార్య ప్రియమైనటువంటి భార్యలు కదా అని వాళ్ళు మాత్రం గట్టిగా పట్టుకొని పైకి వెళ్ళిపోయారట. చూడండి అంటే వాల్మీకి మహర్షి యొక్క పిక్చరైజేషన్ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఇలా మరి ఈ విధంగా ఉన్నటువంటి మహేంద్రగిరి పర్వతం ఏమైందయ్యా పైకి ఎక్కేసి గట్టిగా బిగ్గరగా వాళ్ళందరికీ వినిపించేలాగా ఒక్క పాయింట్ చెప్పానండి. ఇది చాలా అద్భుతమైనటువంటి పాయింట్ అనమాట. ఈ పాయింట్ మనం పిల్లలకి పెద్దలకి లైఫ్లో ఎదగాలి అనేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మంచి సక్సెస్ అవ్వాలి. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? వాళ్ళ దృష్టి ఎలా ఉండాలి? వాళ్ళ చదువు ఎలా ఉండాలి? జాబ్ కొట్టాలంటే వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉండాలి? అనుకున్న కార్యము వెంటనే సద్యోపరితం ఇవ్వాలి అంటే ఏ విధంగా ప్రయత్నం చేయాలి? కార్య సాధనలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అన్న విషయంలోనే సుందరకాండలో నేను చదవబోయేటటువంటి శ్లోకాలలో వస్తుంది. బాగుందండి. వానరాన్ వానరస్
నరశ్రేష్ఠ ఇదం వచనం అబ్రవీత్ యథా రాఘో నిర్ముక్తః శరస్వసన విక్రమః గచ్చేతద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం. ఇది పాయింట్ అన్నమాట. ఏంటి అంటే హనుమా అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీరుడు మొదలైనటువంటి వాళ్ళు మెయిన్ ముఖ్యులు వీళ్ళను. వీళ్ళతో ఏం చెప్పాడు అంటే నేను వాయువేగంతో ఈ సముద్రాన్ని లంఘించి ఎలా వెళ్తానయ్యా అంటే యథా రామ నిర్ముక్త అంటే నా రాముడు వేసినటువంటి బాణం చూసారా, ఆ బాణానికి తిరుగులేదు. తిరుగుదా? రాముడు బాణం ఎలా ఉంటుందయ్యా అంటే అందరినీ వ్యతిరేకించేసేసి చంపేసిన తర్వాత దానికి రక్తం అనుకుంటుంది కదా, జలంలోకి వెళ్ళి కడిగేసేసుకొని మళ్ళా వచ్చి ఎవరికి వస్తుందంటే వాళ్ళ వెనక్కి రాముడి యొక్క అమృతంలోకి వచ్చేస్తున్నారు అన్నమాట. అదే రామబాణం అంటే. అందుకని రామశాస్త్ర ఉదాహరణ అని మనకి పదోధ్యాయంలో చెప్తారు కదా, రాముడి యొక్క బాణాన్ని నేను అంటాను స్వామి. కాబట్టి రామ బాణంలాగా నేను దూసుకుని వెళ్ళిపోతా లంకా రాజ్యానికి, సంతులనం చేసి తర్వాత ఏమంటాడయ్యా అంటే ఆ సీతమ్మ తల్లిని ఒక వేళ నేను కనిపెట్టలేకపోతే లంకా రాజ్యాన్ని మొత్తం పెళ్ళగించి పట్టుకు వచ్చేస్తాను. మీరు అందరూ ఇక్కడ వెయిట్ చేయండి అని. చూసారు ఎంత గట్స్ ఉంటే ఎలా మాట్లాడతారు కదా. అందుకే కార్య సాధన ఎలా ఉండాలయ్యా అంటే నేను సాధిస్తాను, సాధించలేను, నా వల్ల అవుతుందో అవ్వదు అంటే నిజంగానే అవుతుంది కదా. నీ వల్ల అవుతుంది అయ్యా, నా వల్ల అవుతుంది అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో వారు ప్రతిజ్ఞ చేశారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యేవాళ్ళు కానీ, మరి గ్రూప్స్లో మరి విన్ అయ్యేవాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబ్స్ కొట్టేవాళ్ళు కానీ, మరి ఆ మాత్రం దృఢమైనటువంటి ప్రజ్ఞ లేకపోతే వాళ్ళు సాధించలేరు. రికమెండేషన్స్ ద్వారా కొంత సంపాదించలేమో కానీ తెలివితేటలు లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్తారండి. కాబట్టి ఆంజనేయ స్వామి అలా చెప్పారనమాట. అంటే ఎలా ఉంది ఈ విషయం అంటే నేను రాముడి చేతిలో ఒక పరికరాన్ని, నేను గొప్పవాడిని కాదు. ఎవరండి? రాముడి చేతిలో బాణాన్ని. ఎలాంటి బాణాన్ని? మళ్ళా బాగా పొందపెట్టినటువంటి బాణాన్ని, మామూలు బాణం కాదు ఈ బాణం. అవునా? అందుకని మనం ఏ పనైనా కూడా అది సాధ్యం కాదనే విషయం మనకు తెలిసినప్పటికీ కూడా, అందరూ మనల్ని అపహాస్యం చేస్తున్నప్పటికీ కూడా మనము నిజంగా రాముని నమ్మిన వాళ్ళమైతే ఆ రామకార్యంలో మనం ఖచ్చితంగా దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది అంటే ఖచ్చితంగా విజయాన్ని మనం సాధించగలుగుతాము. కాబట్టి మనం ఎవరి చేతుల్లో బాగాలండి? రాముని చేతిలో బాగా. అయితే ఎవరైనా ఒక వ్యక్తి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళంతా ఏం చేస్తారయ్యా అంటే బస్సు ఎక్కితే బస్సు దగ్గరికి వచ్చి సాగలుగుతారు కదా, ట్రైన్ ఎక్కితే ట్రైన్ దగ్గరికి వచ్చి సాగలుగుతారు కదా. ఒకవేళ ఫ్లైట్ ఎక్కితే వాళ్ళు కూడా వెహికల్లో వచ్చేసి ఒక లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఇలా 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 అని మళ్ళీ వాడు ఎప్పుడు వస్తాడో తెలియదని, ఒక సంవత్సరం తర్వాత వస్తాడు, లేకపోతే మళ్ళీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటామని అందరూ సెట్ ఆపిస్తారు కదా. ఏడుస్తూ ఉంటారు పాపం, ఎప్పుడు వస్తారా మళ్ళీ కదా. పాపం ఆయన వెళ్తుంది ఎక్కడికి చెప్పండి? వేరే కంట్రీకి వెళ్తున్నాడు కదా. అందుకని ఆయన కూడా బంధువులు వచ్చారట. ఎవరా బంధువులు అంటే చూడండి, ఊర్వేదోత్తిత వృక్ష ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వమద్వివ బాంధవాః తమార్వేదోర్మిత స్వభాశ్చాన్యేన గోత్తమా. అంటే ఆయన ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయ్యాడో సముద్రం పైకి, వెంటనే ఆయనతో పాటు సాహసంగా కొన్ని వందల వేల చెట్లు, ఆ చెట్లు కూడా ఎలాంటి చెట్లు అంట? మంచి ఫల పుష్ప భరితమైనటువంటి చెట్లు అన్నమాట. అవన్నీ కూడా ఆయనతో పాటు ఆయన వేగానికి సగం వరకు పరిగెత్తాయట. ఎవరండి? ఈ ఫల కలు వృక్ష జాతులు ఏవైతే ఉన్నాయో ఆయనతో పాటు సగం దూరం వరకు ఆ వేగానికి అనమాట, వాయు వేగానికి
దాంట్లోంచి బయటకు వచ్చేసి ఏం చేశాయి అనుకుంటా పాటు ప్రయాణం చేశాయి అనమాట. వాళ్ళు ఎప్పుడైనా సముద్రంలో పడిపోయి దాన్ని ఇక్కడ స్వామికి ఎలా అనిపించిందంటే వాల్మీకి మహర్షి వారికి స్వామి సాధనపురం కోసము అవి కూడా కొంచెం ముందుకు వెళ్ళాయి అని ఆయన పిక్చరైజ్ చేశారు అనమాట. ఎవరండి? వాల్మీకి మహర్షి. అప్పుడు స్వామి ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన ఆకాశంలో అంటే సముద్రం కింద కాదు, ఆకాశం పైన కాదు, సముద్ర జలాలు తగులుతున్నట్టుగా కూడా కాదు, కొంచెం పైకి ఆయన వెళ్ళేటట్టుగా ఆ వేగం ఎలా ఉందయ్యా అంటే ఒక పిక్చరైజేషన్ అన్నమాట. ఏంటంటే 5 తలల పాములాగా బొసులు కొడుతూ ఆయన వాయు వేగంతో వెళ్తూ ప్రయాణం చేస్తున్నట్ట. ఎందుకంటే ఆయనకి 5 తలల పాము అని ఎందుకన్నారు అంటే పర్వతాగ్రాత్ చుష్కంత పంచాస్యామివ పన్నలో అండర్లైన్ దిస్ పాయింట్. అంటే ఎవరండి ఆంజనేయ స్వామి? పంచముఖ ఆంజనేయ స్వామి. ఎవరైనా? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఎన్ని తరగతులు ఉన్నాయండి పరమేశ్వరుడికి? 5 ముఖాలు ఆయనకి. కాబట్టి ఆయన స్వరూపమే ఆంజనేయ స్వామి. అంటే ఇక్కడ కూడా చెప్పగానే చెబుతున్నారు వాల్మీకి మహర్షి. వెళ్ళేది ఎవరయ్యా? రామకార్యం కోసం పరమేశ్వరుడే వెళ్తున్నాడు. దేని పట్టుకుని వెళ్తున్నాడు? మనకు డౌట్ రావచ్చు కదా, ఎక్కడ పెట్టుకున్నాడండి స్వామి యొక్క అంగుళీకం? ఒడ్లో దొక్కున్నాడా? ఒడ్లో దొక్కుంటే అమ్మగారు వస్తారు, నెక్స్ట్ ఉషాదేవి, నెక్స్ట్ మళ్ళా సింహాదేవి, తర్వాత మళ్ళా మహేంద్రగిరి పర్వతాలు, మైనాక్ పర్వతాలు ఇవన్నీ వచ్చినప్పుడు పొరపాటు ఏమైనా అయిందనుకోండి జాతి మీద పడిపోతుంది కదా, డౌట్ రావాలి కదా. అంటే రామాయణంలో లేదు కానీ కొంతమంది చెప్తారనమాట. ఏంటంటే ఆ సభ్యులకి యొక్క ఇచ్చాడనే విషయం ఉంది తప్ప ఎక్కడ పెట్టుకున్న విషయం మాత్రం అంటే నాకు తెలిసి వాల్మీకి మహర్షి కూడా ఆ నోట్లో పెట్టుకున్నది మర్చిపోయింటారు చెప్పడం కదా. ఎందుకంటే ఏం చెప్తారయ్యా మహాత్ములు అంటే ఆధ్యాత్మికంగా ఈ సముద్రమే సంసారం అంటారు. ఏంటంటే సముద్రమే సంసారం కదా. ఈ సముద్రాన్ని ఆవలిగా దాటివేశాడు హనుమ. అంటే ఎలా దాటివేశాట? నోట్లో ఏం పెట్టినాడండి? రామనామాంకితమైనటువంటి అంగుళీకాలు కదా. అంటే రామ 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 రామనామ సంకీర్తన చేసుకుంటూ ఉంటారే, అలా ఎవరైతే రామనామాన్ని సంకీర్తన చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ సంసారం అనేటటువంటి సముద్రము ఏమీ చేయలేదు అనే ఒక మంచి విషయాన్ని మనకి స్వామి బోధిస్తున్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మళ్ళా హనుమ చాలా విషయాలు ఉన్నాయి మధ్యలో. సీతమ్మ దగ్గర వెళ్ళిన తర్వాత అది పెద్ద కాంటెక్స్ట్, రేపు చెప్పుకుందాం. అమ్మకి చేతులు పెడతారు కదా అంగుళీకాన్ని, ఇది కూడా బాగా అర్థం చేసుకుంది. సీతమ్మ జీవుడైతే రామయ్య దేవుడైతే ఈ రామనామాంకితమైనటువంటి ఈ యొక్క అంగుళీకమే ప్రసాదించింది ఎవరయ్యా అంటే ఆచార్య వరిష్ఠులైనటువంటి ఆంజనేయ స్వామి గురువంట. కాబట్టి సద్గురువు సముద్రాన్ని దాటి శిష్యురాన్ని తరింపచేయడం కోసం వచ్చి మళ్ళా రామయ్యతో అంటే దేవుడితో జీవుని కలిపివేసినటువంటి విషయమే రామాయణం. ఇది అధ్యాత్మ రామాయణంలో ఉంది, చూసారా. కాబట్టి సద్గురువు మనకి ఏమి ఇస్తారండి? రామనామాను, శివనామాను, మీకు ఇష్టమైనటువంటి దేవుడి నామం చెప్పండి, అదే ఉపదేశం ఇస్తారు. అవునే కదా. బలవంతంగా వద్దు ఎవరి మీద కదా. నేను మంత్రం లేదు నా ఫోటో పెట్టిలో ఎందుకంటే నువ్వు అంటే అది గురువే కాదు. మనస్ఫూర్తిగా గురువు గారిని ప్రేమతో మనం మన ఏమంటారు పూజారిలో పెట్టుకోవాలి. కానీ బలవంతంగా పెట్టడం నువ్వు ఈ ఫోటో ఇస్తున్నావు కాబట్టి ఈ ఫోటో పెట్టు అంటే అది మన మీద బలవంత బ్రాహ్మణం అయిపోతుందా? ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్యలో అయిపోయారంటే అప్పుడు ఆల్రెడీ వాళ్ళ గురువు గారు ఉంటారు కదా. మీ అందరూ గురువు గారు ఉంటారు కదా. మామూలుగా నేను వచ్చి స్వామి ఫోటో ఇచ్చి నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాయో 16 సార్లు వచ్చి ఉంటారు కదా. సరే 2 సార్లు వచ్చాను కాబట్టి మా గురువు గారి ఫోటో నా ఫోటో మీరు పెడతారా పెట్టరా అంటే నన్ను ఎలా చూస్తారండి?
చూసి మాతదేంటి చిన్న ప్రచారం కోసం వచ్చినట్టుంది ఇక్కడికి, లేదా ఆవిడ బొమ్మ పెట్టమని చెప్తుంది. నా బొమ్మ పెట్టడం నేనేం చెప్తాను, నా బొమ్మ ఎవరు పెట్టుకోవాలని పెట్టుకుంటారు, నేను చెప్పకుండా వాళ్ళకి కదండి. మా మాతాజీని నేను చెప్తేనే పెట్టుకుంటాను నా దగ్గర కదా. మా గురువు గారు కూడా నేను ఎప్పుడు అలాగే పెట్టుకుంటాను. కారణం ఏంటి, మా గురువు గారు నా కన్న తండ్రి ఎంతటి ముఖ్యమో అంతటి ముఖ్యంతో నా జీవితంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మర్చిపోతామా, మనం మర్చిపోయాము. అందుకని ఈ మధ్యకాలం ఏంటంటే ఆ ఫోటోలు ఇస్తే పాపం చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అంటే ఏం చేయలేక ఆ మొక్కలో పడిసేయడము, దేవాలయాల్లో ఎక్కడికైనా వదిలేయడము. ఎందుకంటే ఆ వాల్యూ, ఇప్పుడు స్వామి వివేకానంద వాల్యూ తెలిసిన వాళ్ళకి ఆ ఫోటో పెట్టుకుంటారు కదండి. స్వామి చిన్మయానంద స్వామి వాల్యూ తెలిసిన వాళ్ళు అయితే పెట్టుకుంటారు. పాప ఆయన మొక్కం గడ్డగా ఉంటుంది, ఆయన ఎవరు ఎర్రపట్టు కట్టేసుకుంటే ఎందుకు పెట్టుకోవాలండి మా ఇంట్లో, ఆయన లైఫ్ హిస్టరీ చదివారా, ఆయన అంటే మీరు ఉత్తేజితులు అయ్యారా, మరి అలాంటి ఎందుకు పెట్టుకోమని చెప్పాలి, తప్పు కదా ఇది. అందుకని ఎవరి సద్గురువుని వారు హృదయంలో పెట్టుకుని వారిని మర్చిపోకుండా మిగతా ఏ గురువులైనా కూడా ఆ గురువునే చూసుకుంటూ చెప్పేదంతా ఒకటే జ్ఞానం కదా. ఉపాధులు మారుతున్నాయేమో కానీ చెప్పే జ్ఞానం మాత్రం ఒకటే కదా. గురు పరంపర అంటే ఈ జ్ఞానం ఉంటే ఈ అంటారు ఇలాంటి దుష్పరిచయం అంటారంటే దుష్ప్రోపకాండ అనుకుంటే అలాంటివి ఉండవు, క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళకి కదా. అందుకని మేము కూడా ఏం చేస్తామంటే ఈ భగవద్గీత పెద్ద ప్రోగ్రామ్స్ స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వేసేటప్పుడు మేము చెప్తాము ఈ ఫోటోకి ఇంత వాల్యూ ఉంది, మీకు నచ్చితే మీరు పెట్టుకోండి, బలవంతం లేదు, లేదా మీకు ఇంకొక గిఫ్ట్ ఇస్తాం వాళ్ళకి ఉపయోగపడేది. చిన్న ఫోటోనే ఇవ్వం, ఎందుకంటే చాలా మంది తెలియదు, ఇస్తే ఎక్కడైనా పనిచేస్తారు. మనకి బాగా అనిపిస్తుంది కదా చూసినప్పుడు, అరే మా గురువు గారిని ఇక్కడ లోపల ఇస్తే సార్ అనిపిస్తున్నా లేదా. ఎందుకు ఆ విధంగా మనం చేసుకోవడం, ప్రచారం కార్యక్రమం మనం చేసేది విషయాలు చెప్పాలి అంటే. అందుకని ఇక్కడ సద్గురు ఎవరయ్యా అంటే హనుమ, మరి సీతమ్మ తల్లేమో జీవుడు అయితే పరమాత్మ అక్కడ పరంధాముడు అన్నారు. కాబట్టి ఇక్కడ హనుమ ఏం చేస్తాడయ్యా అంటే ఆయన ముందుకి చాలా అద్భుతమైనటువంటి వేగంతో ఎలా వెళ్తున్నాడయ్యా అంటే చుక్కల్లో చంద్రుల్లాగా ఆయన ఎంత చక్కగా వెళ్తున్నాడు. ఆయన తొడల వేగానికి ఇదొక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే స్వామి సముద్రంలో ఉండేటటువంటి జష, నక్ర, మత్స్య ఇవన్నీ ఉంటాయి కదా, మొసళ్ళు, చేపలు, పాములు, జలచరాలు ఏవైతే ఉంటాయో ఆయన వేగానికి అవన్నీ కూడా అతలాకుతలం అయిపోతున్నాయంట. అంటే సముద్రం లోపల నుంచి బయటికి ఇలా పైకి ఎగురుతున్నాయట, కింద పడిపోతున్నాయట. అది ఎలా ఉన్నాయినా అంటే ఉధృతమైనటువంటి గాలి వేస్తూ ఉంటే చీడ ఏ విధంగా అయితే పక్కకి వెళ్ళిపోతుందో స్త్రీలకి, ఆ విధంగా సముద్రం యొక్క ఆ జలం ఆ విధంగా చల్లా చెదరైపోయింది అంటున్నాడు అనమాట స్వామి. అలా చెప్తూ ఈ లోపల ఏం జరిగింది అంటే ఇప్పుడు మనకి ఒక విషయము బయటకు వస్తుంది అన్నమాట. ఏముంటుంది అంటే ఎవరైనా కూడా మనకి కొంచెం ఉపకారం చేస్తే లైఫ్లో దానికి ప్రతి ఉపకారం చేయమని ఎవరు చెప్పారు, మన యొక్క భారతీయ సంస్కృతి మనకు చెప్పింది. లైఫ్లో ఒక్కసారి మనకి వాళ్ళు ఏదో ఒక ఉపకారం చేస్తూ ఉండొచ్చు, జీవితంలో మాత్రం వాళ్ళని మీరు మర్చిపోకండి. ఇది మన ఏష ధర్మ సనాతన అంటారు. ఇక్కడ అండర్లైన్ చేసుకుని ఉత్తేజ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఓకే, ఎవరైతే మనకి ఉపకారం చేస్తారో తిరిగి మళ్ళా వాళ్ళకి మనం అపకారం తలపెట్టకుండా ఉపకారం చేయడం మన యొక్క భారతీయ సనాతన సాంప్రదాయము అనే మాట ఎవరు చెప్పారు అంటే సముద్రుడు సముద్ర గర్భంలో ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని చెప్పింది. ఏంటి అంటే ఒరే నాయనా, నీవు ఈరోజు సముద్రంలో ఆనందంగా రెక్కలతో పాటు హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఎవరో తెలిసిన ఎవరయ్యా అంటే వాయుదేవుడు. ఒకప్పుడు ఇంద్రుడు ఈ పర్వతానికి రెక్కలు ఉండేవాట, అది సరదాగా వచ్చి ఇక్కడ ప్రాజెక్టు పైకి కూర్చుని మామూలు ఏమిటో. అందుకని ఈ రెక్కలన్నింటినీ కూడా వజ్రాయుధంగా కట్ చేస్తాడట, చాలా బాగుంటాయి. కానీ మైనాక్ పర్వతం ఏం చేసిందట, చాలా ఫాస్ట్గా వచ్చేసి
అంటే అతనికి సహకరించాడు. సహకరిస్తే చాలా ఫాస్ట్ వచ్చి సముద్రంలోకి దూకేసింది అనమాట. కాబట్టి నీవు వైపుకుడు వస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామి, ఆయన్ని సత్కరించవలసినటువంటి బాధ్యత నీకుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళ నాన్నగారి ద్వారా సహాయకులే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సగర చక్రవర్తి తెలుసుకున్న సూర్యవంశ ప్రదీపుడైన మరి రాముని యొక్క వంశస్థుడు సగర చక్రవర్తి, భగీరథుడు, దిలీపుడు ఈ పేర్లన్నీ ఉంటారు కదా. ఆ సగర కుమారుల ద్వారా 60,000 మంది సగర పుత్రుల ద్వారా నేను ఏర్పడ్డాను. కాబట్టి నా పేరు ఈ రోజున సాగరమైంది. నయగారు ఫాల్స్ కూడా సాగరంలో భాగాలే. కపిల మహర్షి అంటే తపస్సు చేశారు. నయగారు ఫాల్స్ అంటే చూసారు, నార్త్ సైడ్ వెస్ట్ సైడ్ చూస్తుంటారు చాలా మంది వెళ్ళి. కాబట్టి నేను కూడా వాళ్ళకి రుణపడి ఉన్నాను. ఎందుకంటే రాముని కార్యార్థము ఆయన వెళ్తాడు కాబట్టి నేను సహకరించాలి, నువ్వు కూడా సహకరించాలి. కాబట్టి మరొక పాయింట్ అంటాడండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పాయింట్స్ అన్ని. ఆయన అంటాడు, మహాత్ములు మళ్ళా 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 ఇటువైపుకి వస్తారా? పాపం వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇటువైపుకి స్వామి వస్తున్నాడు తప్ప ఆయనకే పనుందండి మన సముద్రం మీద వేది రావడానికి, మన పని పట్టలేదు ఆంజనేయ స్వామికి. కాబట్టి ఆయన వస్తున్నప్పుడే ఆయన మనం సత్యం చేసుకోవాలి. మళ్ళీ ఆయన వస్తున్నాడో లేదో కూడా మనకి తెలియదు. అందుకని ఆయన వెంటనే నువ్వేం చేస్తామంటే చక్కగా ఆయనకి ఆతిథ్యాన్ని ఇవ్వు, ఆయనకి తేలినివ్వు, ఆయనకి ఫలాలు ఆయన కొద్దిసేపు విశ్రమిస్తాడేమో అడుగు అని పంపించాడు అన్నమాట. ఇప్పుడు ఈ మైనా కొరత ఏం చేస్తున్నాయి అంటే బంగారు కొరత పెట్రోల్ వేసుకుని అలా పైకి వేసేసరికి ఆయన స్వామికి ఏమనిపించింది అంటే ఏదో రాక్షస మైనా ఉంది అని ఏం చేస్తాడు ఆయన, పర్వతమేమో మాట్లాడడానికి వస్తుంది. అంటే పర్వతంపై మైనాకి ఉన్నాడు కదా, ఒక రూపాన్ని తీసుకుని వచ్చేసాడు ఆయన. భూమాత ఉందంటే భూమాతకు రూపం లేదా, కావాలంటే ఆవిడ రూపంతో వస్తుంది అమ్మ కదా. అలా మైనాకు కూడా వచ్చి మాట్లాడబోతున్న సందర్భంలో హనుమ ఏం చేశాడయ్యా అంటే ఒక్క గుద్దాడు. ఎవరిని? పర్వతాన్ని. పర్వతం ఒక్కసారి తలకిత్తులు అయిపోయిందంట. ఆయన గుద్దేసరికి వెంటనే అయ్యో స్వామి హనుమ, నేను నీకు సహాయం చేయడం కోసం వచ్చానయ్యా, నన్నెందుకు ఆయన ఇంత గట్టిగా గుద్దావు, ఆయన పల్లె గుట్టవయ్యే దెబ్బా అబ్బా అన్నట్టు ఆయన. ఎవరు? మైనాడు. ఒక్కసారిగా ఆయన తండ్రి నా పర్వతం మీదకి వచ్చి నువ్వు హాయిగా కొద్దిసేపు విశ్రమించు, హాయిగా నువ్వు ఎటువంటి పని మీద వెళ్తున్నావో ఏమిటో కొద్దిసేపు హాయిగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని అన్నాడు అనమాట. మాలాంటి వాళ్ళు అయితే అమ్మయ్య మరి దొరికితే ఒక ఛాన్స్ కదండి. మాతాజీ క్లాస్లో కూర్చుంటే మరి ఎదురు వస్తుంది రామాయణ క్లాస్లో. అలా నేను కూడా పళ్ళు పలహారాలు తేనె అన్ని బాగా చేసిన తర్వాత హ్యాపీగా ఒక డీప్ స్లీప్లో వెళ్ళిపోవచ్చు ఒక అరగంట కదా. ఆ తర్వాత మనం కావాలంటే ఏ సాయంత్రానికో ఏ రాత్రికో కదా వెళ్ళొచ్చి మనం ఏం చేస్తాం వెంటనే హాయిగా విశ్రమించేస్తాం కదా. అందుకే చెప్పాను నేను ఏంటంటే ఒక కార్యసాధకుడు ఎక్కడ కూడా కార్యం అయ్యేంత వరకు కూడా చిన్నపిల్లలు కూడా మనమే ఎక్కడికో పోవద్దు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు భోజనం కూడా తెలుగుదేస్తుందా? ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆకలిస్తుంది, కానీ ఎగ్జామ్ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 దాకా అనుకోండి, ఉదయం అంతా అసలు నోట్లోకి ఫుడ్ ఎక్కువ తిన్నామంటే నిద్ర చేస్తుందేమో, లేకపోతే చదువు ఉంటుందో లేదో అని పైన తినేస్తాం కదా. అలా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కావాలంటే పుష్టిగతిని మళ్ళీ ఒక నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ చదివేస్తాం అనమాట. ఇది కార్యసాధకుడి యొక్క పని. అంటే కార్యం అయ్యేంత వరకు కూడా ఆయన ఎక్కడ కూడా విశ్రమించాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది రామాయణం. ఇందులో ఈ పదాలు చదువుదాం బాగానండి. ఈ మాటలు విన్న తర్వాత హనుమ ఏం చేశాడు అంటే తన్న గోత్తమం అబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరితే కార్యకాలోపి అనశ్చాప్యతి వర్తతే
प्रतिज्ञात मया दत्ता न स्थातव्यमिहान्तरे इत्युक्त्वा पाणिना शैलम् अनभ्य हरिपुङ्गवः जगामाकाशमाविश्य वीर्यवान् प्रहसन्निव सपर्वत समुद्राभ्यां बहुमानादवेक्षितः ऊर्जितश्चोपसन्नाभिः आशीर्भैदात्मजः వెంటనే ఆయన అన్నాడు ఏవముక్తః కపిశ్రేష్ఠః తం నరోత్తమం అబ్రవీత్. ఎప్పుడైతే మైనాక పర్వతం ఆ కపిశ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈ విధంగా మాట్లాడాడు, వెంటనే హనుమ ఏం చెప్పాడయ్యా అంటే తనతో త్వరతే కార్యకాలమే, నాకు చాలా పని ఉంది. ఫస్ట్ పాయింట్ బాగానండి, చాలా పని ఉంది. అహశ్చ ప్రతివర్తతే అంటే ఒత్తు కుంగక ముందే నేను నా కార్యసాధక ప్రదేశానికి చేరుకోవాలి. ఓకే, మధ్యలో ఎక్కడ కూడా ప్రతిజ్ఞాచ మయా దత్త అంటే ఇక్కడ ప్రీతోస్మి కృతమాతిథ్యం మహేశ్వరగీతం, నీవు నాకు ఆతిథ్యాన్ని ఇస్తున్నావు కదా, నేను చాలా సంతృప్తున్నాను అని ఇలా భుజం తట్టాడ పర్వతాన్ని తట్టి ఏమన్నాడంటే ప్రతిజ్ఞాచ మయా దత్త నస్తాతమ్యమిహాంతరే, నేను మా వాళ్ళందరితో ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఎక్కడా కూడా నా కార్యమయ్యేంత వరకు తినను తాగను విశ్రమించను. ఓకే, తర్వాత ఇత్యుక్త్వా పాణినా శైలం అలభ్య హరిపుంగవః, ఆయన అనుకున్నట్టు ఆహా ఏమి రామదూత కదా, ఏమి రామయ్యకు బంధు కదా, ఇది కదా కార్యసాధకుడికి ఉండవలసినటువంటి లక్షణము అనుకున్నాడు. మనం కూడా ఎవరైనా కూడా సడన్ గా రైల్వే స్టేషన్లోకి వచ్చి 10 ఏళ్ళ తర్వాత 10 సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సడన్ గా ప్రత్యక్షం అయ్యారనుకోండి, మన ట్రైన్ ఏమో ఆల్రెడీ ఒక 2 minutes లో వచ్చేస్తుంది. అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటామా, అబ్బా 10 ఏళ్ళు అయిందండి మిమ్మల్ని చూసి, ఎంత ఆశ్చర్యమో అనుకోకుండా కలిసాము అని మాట్లాడుకుంటూ కూర్చుంటారా? అయ్యో ఇది ఈ టైంలో వచ్చావు నువ్వు అని కుదిరితే కూడా తీసుకుంటాం. అది కుదరలేనప్పుడు ఇలాగా భుజాన్ని కట్టేసి అలాగా ఎక్కేస్తాం, ఎందుకంటే టైం లేదు అక్కడ మాట్లాడతాం. అందుకని ఆయన ముందుకి వెళ్ళిపోయాడు అనమాట. అలా వెళ్తున్న సందర్భంలో రేపు మీకు 2 వస్తారు. ఎవరండి? ఫస్ట్ ఏమో ఆతిథ్యం అయిపోయింది కదా, దీనికి చాలా లక్షణాలు ఉంటాయి. రెండోది ఏం చేయాలంటే దేవతల పన్నాగం ఉంటుంది. ఓకే, సింహిక సురస ఏమో దేవతల పన్నాగం, సింహిక మాత్రము అదొక రకమైనటువంటి సైన్స్ ప్రకారంగా కూడా చెప్తారు. అంటే పురాణాల్లో సైన్స్ అనే పుస్తకం ఉంది, దాంట్లో ఏం చెప్తారంటే కొన్ని షిప్పులు కొన్ని పైన అంటే మామూలుగా ఫ్లైట్స్ ఉంటాయి చూస్తారా, ఒక ఏరియాలో సముద్రం పై నుంచి వెళితే ఫ్లైట్ కనిపించేది కాదంట, పెద్ద పెద్ద ఓడలన్నీ కూడా మాయమైపోయి ఉంటారు. ఇప్పటికీ కూడా ఉన్నాయంట ఆ ప్లేసెస్. ఆ ప్లేస్ ఏమంటారంటే బర్ముడా ట్రయాంగిల్స్ అంటారు. ఇప్పటికీ కూడా డైరెక్షన్ మారుస్తారు వాళ్ళ వైపు వెళ్ళాలంటే శుక్రు మాయమైపోతుంది దాని తెలియకుండా. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు చెప్తారయ్యా అంటే సుగ్రీవుడు చెబుతాడు. ఎవరికి అని ఆయన ఒకవేళ నువ్వు సముద్రం పై నుంచి వెళ్ళేటట్లయితే వాళ్ళ ప్లేస్ ఉంటుంది, నీ ఛాయని పట్టుకుని ఆపే లాగేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది ఒక రాక్షసి, అక్కడ జాగ్రత్తగా ఉంటుంది. ఆ రాక్షసే సింహిక. ఈ సురస కూడా దేవతలకు ఉన్నారు, అది మనం తెలుసుకున్నాం. సురస, సింహిక, ఈ మైనాకుడు తర్వాత ఏ విధంగా ఆయన ల్యాండ్ అయ్యాడు, ల్యాండ్ అయిన తర్వాత ఎలా అంతఃపురాల వాటిలో అమ్మ వెతికాడు. ఆ వెతికే సందర్భంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చూసారా రేపు విషయాలు ఉన్నాయో, రేపు ఉందానైనా రేపు పూజ ఉంది. ఓకే, రేపు పూజ ఉన్నా కూడా 10 నిమిషాలు చెప్తారు మళ్ళా. ఓకే, నేను చెప్పిన తర్వాత పూలు మొదలు పెడదాం. చదువుకుంటూ ఉంటారు కదా, 10 నిమిషాలనే చెప్తాం. ఎందుకంటే మనకి రేపు పరిసమాప్తి చేయాలి, ఆపేయకూడదు. దానికోసం రేపు మనం చెప్పుకుందాం. హరి ఓం అందరికీ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అనౌన్స్మెంట్ ఇస్తారు ఒకసారి మళ్ళీ